మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. ఈ రోజు మనతో పాటు రిటైర్డ్ డీజీపీ హెచ్జే దొరగారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం దుర్గాప్రసాద్. సార్ దొరగారని ఎందుకంటే నేను ఎస్పీలు చూసుకోండి సార్. దొరగారు మా దొరగారు వాళ్ళు అనేవారు మాట దొరగారు ఉన్నారని ఆ దొరగారని. మీ అమ్మ నాన్నలో నేను నిజంగా దండం పెడుతున్నాను సార్ వాళ్ళకి. ఎలాగ ఒక ఫ్యామిలీ నేమ్ అండి. మా ఫాదర్ హెచ్ఎస్ దొర, మా గ్రాండ్ ఫాదర్ జగన్నాయకుల దొర. అలాగా ఒక ఫ్యామిలీ నేమ్ ఇది. అది ఆ ఫ్యామిలీ నేమే నిజంగా పోస్ట్ లో కూడా దొరగారు వచ్చారు. అలాగా వచ్చింది నాకు. అసలు మీరు జాయిన్ అప్పుడు ఏ పోస్ట్ లో జాయిన్ అయ్యారు సార్ మీరు? అందరం ట్రైనింగ్ అయినాక డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ కూడా అవుతాం. ఏఎస్పి అండర్ ట్రైనింగ్ అంటారు. తర్వాత ఏఎస్పి అసిస్టెంట్ సూపరింటెండెంట్ పోలీస్. ఓకే. సబ్ డివిజన్ లో మాకు పోస్టింగ్ ఇస్తారు. సో అలాగే మాకు కూడా అందరికి ఐఏఎస్ అయితే సబ్ కలెక్టర్ అంటారు, ఐపీఎస్ అయితే ఏఎస్పీ అంటారు. ఏఎస్పీ అంటారు. అప్పుడు శాలరీ ఎంత ఇచ్చారు సార్? ఫస్ట్ శాలరీ 400 రూపీస్ అండి. 400 రూపీస్. తర్వాత ఏదో 50 రూపీస్ ఇంక్రిమెంట్ లాగా అలాగే పెరిగేది. 400 కూడా అప్పుడు మీకు ఎక్కువ నాకు తెలుసు. 400 రూపీస్ అంటే సఫిషియంట్, సరిపోయేది. అంటే ఏమి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఆ రోజుల్లో 100 రూపాయలు 200 రూపాయలు ఇచ్చిన వాళ్ళు శుభ్రంగా సుఖంగా ఉండేవాళ్ళు. అవునండి. టీచర్స్ అని వీళ్ళందరికీ ఆ రోజుల్లో అంతే 200 రూపీస్ అలాగా 150 రూపాయలు. మా మదర్ ఫాదర్ టీచర్స్ 150 రూపాయలు జీతం. అంతే. మా టీచర్స్ అందరూ హ్యాపీగా ఉండేవాడు. అవునండి. ఇప్పుడు ఎంత వస్తుంది సార్ పెన్షన్? పెన్షన్ ఇప్పుడు ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఇది ఫ్యామిలీ పెన్షన్ ఇది సిస్టమ్ ఉండేది. సో అలాగా ఎవ్రీ టైం శాలరీస్ పెరిగినప్పుడు పెన్షన్ కూడా పెంచుతారు ఇప్పుడున్న వాళ్ళకి. అవునండి. సో ఆ విధంగా ఇప్పుడు మంచి పెన్షన్ ఇస్తున్నారు. ఎంత వస్తుంది సార్ మీకు? అంటే ఇప్పుడు ఒక 1.5 lakhs అలాగే వస్తుంది. 1,50,000 అలా వస్తుంది. ఓకే సార్. మీరు మొట్టమొదటి ఏఎస్పీ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఎవరున్నారు సార్? ముఖ్యమంత్రులు ఫస్ట్ టైం ముఖ్యమంత్రులు ఎవరు? ఏ ముఖ్యమంత్రిని చూశారు ఫస్ట్ టైం ఏఎస్పీ అయిన తర్వాత? ఏఎస్పీ అయిన తర్వాత బ్రహ్మానంద రెడ్డి అండి. బ్రహ్మానంద రెడ్డి గారు. అతను బాగా దగ్గరికి వెళ్ళిన ముఖ్యమంత్రి గారు, బాగా దగ్గరికి వెళ్ళిన అంటే ఆ స్టేజ్ లో దగ్గరికి వెళ్ళరు. మేము ఎక్కడో జిల్లాలో ఉంటాం. అవును. ఆయన జిల్లా టూర్కి వచ్చినప్పుడు కనబడతాం. సో 68 నేను వరంగల్లో జాయిన్ అయ్యాను. 69లో తెలంగాణ అజిస్ట్రేషన్, సెపరేట్ తెలంగాణ అజిస్ట్రేషన్ వచ్చింది. అవునండి. మళ్ళీ 70లో నేను కరీంనగర్లో ఎస్పీ ఉన్నాను. ఆ టూర్స్ లో కలిసేవాడు అంతే. అంతేగాని సీఎం దగ్గరికి వెళ్ళటం ఇదంతా అప్పుడు అవునండి అవసరం లేదు. అది జాబ్ ఇది కూడా కాదు. జనరల్ గా ఒక డిస్ట్రిక్ట్ కి వచ్చారనుకోండి ముఖ్యమంత్రి గారు, ఎక్కువగా కలెక్టర్ గారు ఎస్పీ గారితో మాట్లాడేవాడు. జిల్లా నాయకులతో. ఆ జిల్లా నాయకులు కొద్దిగా మిమ్మల్ని గుర్తుపట్టి దొరగారు అంటే ఏ ముఖ్యమంత్రి నుంచి స్టార్ట్ అయిందంటారు? అది మాకు దొరగారు అనేసి వెంగళరావు గారి దగ్గర స్టార్ట్ అయింది. వెంగళరావు గారి. ఎందుకంటే వెంగళరావు గారు మాకు హోమ్ మినిస్టర్ ఉండేవాడు. ఓకే. హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు మేము ఆటోమేటిక్గా బాగా పరిచయం అవుతాం. అవునండి. అప్పుడు నేను ఎస్పీగా ఉన్నాను కరీంనగర్లో. ఆయనకి మంచి ఒపీనియన్ ఉండేది నేనంటే. తెలంగాణ అసోసియేషన్లో కూడా బాగా పనిచేసాడు, కష్టపడాని. సో ఆయనకి నా పేరు తెలుసును. ఆయన హోమ్ మినిస్టర్ ఉండేవాడు చాలా కాలం. ఓకే అండి. హోమ్ మినిస్టర్ నుంచి సీఎం అయ్యాడు. అందుకు మాకు వెంకటరావుతో బాగా. తర్వాత చొక్కారావు గారు అందరితో మెల్లమెల్లగా జిల్లాలో మారుతున్న కొద్ది నాయకులు, రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి కదా. అవునండి. అలాగా వీళ్ళందరితో మాకు పరిచయాలు ఉండేవి. అంటే ఈ రాజకీయ పరిచయాన్ని మీ స్వార్థం అంటే నాకు విశాఖపట్నం పోస్ట్ వేయండి, లేకపోతే ఈస్ట్ గోదావరి. అప్పుడు అదే ఉండేది కదండి. అప్పుడు ఐజీ, మాకు డిపార్ట్మెంట్ హెడ్ ఐజీ అనేవాడు. అవునండి. ఐజీ గారు ఏ పోస్టింగ్ ఇస్తే అది వెళ్ళిపోవడమే అంతే. మనం ప్రయత్నం చేసుకోవడం, మనం ఏదో చేయడం అదంతా లేదు. అసలు ఆలోచనే లేదు. ఆలోచన లేదు. అప్పుడు అసలు ఎలా ఉండేది సార్ మీ కోరికలు? ఇప్పుడు ఎస్పీ అయ్యారు అనుకోండి, ఎస్పీగా నిధులు నిర్వర్తిస్తారు, చాలా మంది ఎస్పీలు ఉంటారు. అంటే మీకు ఎలా ఉండే కోరిక? ఎక్కువ పేరు తెచ్చుకోవాలన్నా, అవార్డులు తెచ్చుకోవాలన్నా, బాగా పనిచేయాలన్నా, ప్రజల్లో పేరు తెచ్చుకోవాలన్నా? బాగా పనిచేయాలి, ప్రజల్లో పేరు తేవాలా, ప్రభుత్వం పేరు పెంచాలా. తర్వాత ఎవరు వచ్చిన వాళ్ళు ప్రతి వాడికి ఏదో ఎందుకు వచ్చాడు, మనకి ఏదో ప్రాబ్లంతో వస్తాడు, అది ఎలా సాల్వ్ చేయాలా, చేయగలమా, రూల్స్ ప్రకారం చేయగలమా, లేకపోతే మనకి చెప్పడం, అలా చేసేవాళ్ళం మేము. అందుకు మేము అవైలబుల్గా ఉండేవాళ్ళం, ప్రతి వాళ్ళకి మేము దొరికేవాళ్ళం.
అంటే మామూలు సిటిజన్స్కి అవునండి. చాలా టైము ఇచ్చేవాళ్ళం. వాళ్ళు మన ఇంటికి కానీ ఆఫీస్కి కానీ రావడానికి ఏదో పిటిషన్ పట్టుకొని వాళ్ళు చెప్పేవాళ్ళు. అది ఎక్కువ అప్పుడు. సో దాంతో మనకి వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుస్తాయి, మన షార్ట్ కమింగ్స్ మన ప్రాబ్లమ్స్ తెలుస్తాయి, మనం అర్థం చేసుకుంటాం. మన సబార్డినేట్స్ ఎలా ప్రార్థిస్తున్నారు ఇదంతా కూడా మనకు అర్థమవుతాయి. దాని ప్రకారం మనం కూడా సరి చేసుకోవడానికి వీలుంటుంది. అందుకు అలాగా ఎక్కువ ప్రజలతో యాక్సెసిబిలిటీ ఉండాలి. ఓకే, ప్రజలతో ప్రజలతో కలుసుకోవడం. అది ఇప్పుడు ఎన్టీ రామారావు ప్రజా సదస్సులో ప్రజల వద్ద పాలన అది పెట్టినట్టున్నారు. పెట్టాడు ప్రజల వద్ద పాలన. అది బాగా ఇదైంది. అంటే జనంలోకి వెళ్ళి కూర్చొని మాట్లాడాడు, చెట్టు కింద ఎక్కడో అందరూ వేసుకొని చుట్టూ రాజకీయ నాయకులు వెళ్ళాలని వేసుకొని అక్కడ ప్రాబ్లమ్స్ ఏంటి, అందులో కరువు ప్రాంతాలు అలాగా ఒకప్పుడు వర్షాలు పడేవి కాదు, కొంచెం క్షామం అలాంటి పరిస్థితులు ఉండేవి. అలాంటప్పుడు ఏం చేయగలం గవర్నమెంట్ తరఫున, నీటి వనరులు ఎక్కడ నుంచి తేవాలి, ఇలాంటివి ఆయన వెళ్ళేవాడు. టూర్లో వెళ్ళాడు, హెలికాప్టర్ వెళ్ళి ఒక 4-5 చోట్ల మీటింగ్లు పెట్టేవాడు ఆయన. నాకు తెలిసిందంటే హోమ్ మినిస్టర్ గారు అంటే అన్ని ఆల్ ఇన్ వన్ అనుకున్న తర్వాత తెలిసింది ఏంటంటే హోమ్ మినిస్టర్ గారి దగ్గర పెద్ద పవర్స్ ఏ ఉండవు, లా అండ్ ఆర్డర్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకే. అవునవును, ముఖ్యమంత్రి దగ్గర ఉంటుంది లా అండ్ ఆర్డర్. స్టేట్ లో ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి దగ్గర ఉంటుంది. జిఐడి సెక్రటరీ అంటారు. అంటే మా పోస్టింగ్లు, ఐఏఎస్ ఆఫీసర్ పోస్టింగ్లు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంటాయి. ఒక్క వెంగళరావు గారి దగ్గర మాత్రమే లా అండ్ ఆర్డర్ ఈ హోమ్ ఉన్నట్టండి. లా అండ్ ఆర్డర్ ఇచ్చారు ఆయనకి, బికాస్ ఆ సిచ్యువేషన్ అంటే సిచ్యువేషన్. ఓకే, అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి ఆయన హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఓకే అండి ఆయనకి ఎక్కువ ఇది కూడా ఇచ్చేవాడు. అంటే డిపార్ట్మెంట్ ఇది, ఎందుకంటే అప్పుడు నక్సలైట్ మూవ్మెంట్ కూడా శ్రీకాకుళం అక్కడ మొదలైంది. తెలంగాణ అసోసియేషన్ ఒకటి బాగా ఉధృతంగా ఉండేది. అది మెల్లమెల్లగా ఒక సంవత్సరం టైంలో సమసిపోయింది. సో నక్సలైట్ కూడా ఆయన చాలా చేయవలసి వచ్చింది ఆ కోస్టల్ ఏరియాలో. సో అందుకు ఆయనకి కొంచెం ఇంకా లా అండ్ ఆర్డర్ హోమ్ మినిస్టర్ ఉండి ఇచ్చేసారు ఉండేది. ఇప్పుడు నక్సలైట్లు అంటే నక్సలైట్లు దేశభక్తులు అని చెప్పి ఎన్టీ రామారావు గారు అన్నారండి. అంటే అది ఎలక్షన్ స్టంటా లేకపోతే ఎలక్షన్ వాళ్ళతో అట్రాక్ట్ చేసుకోవడానికి మనకు తెలియదు, కానీ నిజంగా చూస్తే నిజంగా దేశభక్తులు అండి. ఎందుకంటే అడవిలో ఉంటూ ఆ దోమలు ఉంటాయి, పాములు ఉంటాయి, అసలు ఎలా ఉంటున్నారా బాబు అని మాకు అనిపిస్తుంది. అవునవును, కరెక్టే, అది కరెక్టే. చాలా దుర్భరమైన జీవితం అది. అసలు టాయిలెట్లు ఉండవు, స్నానాలు నీళ్లు ఉండవు. కరెక్టే, ఎక్కడ పడుకోవాలా, ఎక్కడ భోజనం ఎవరు పెడతారు, ఎక్కడ నుంచి భోజనం సంపాదించుకోవాలా, నెక్స్ట్ ఏ ఊరు వెళ్ళాలా, ఒక దళం ఉందనుకోండి దానికి ఒక రూట్ ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి. అవన్నీ చాలా కష్టమైన జీవితమే, ఒప్పుకున్నా. కానీ ఆ పందా మంచిది కాదు. ఒకనొకప్పుడు చైనాలో జరిగేది. జరిగితే మావో ఒక విప్లవం తీసుకొచ్చాడు. సో అదే పందాలో మేము కూడా తెస్తామని వీళ్ళు మొదలెట్టారు. ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఇవన్నీ లాభం లేదు, మేము ఎక్స్ట్రీమ్ దీనికి వెళ్ళాలా, విప్లవమే మార్గం. అప్పుడు తెలంగాణ టైంలో 48లో ఇక్కడ కూడా తెలంగాణ మూవ్మెంట్ని మొదలెట్టారు కమ్యూనిస్టులు. రజాకారులు ఒక సైడు, కమ్యూనిస్టులు ఒక సైడు. సో కమ్యూనిస్టులు బాగా గ్రామాల మీద పడడం, భూస్వాముల్ని చంపేయడం, భూమిని ఇస్తా ఉండడం, చాలా పెద్ద ఎత్తున రావినారాయణ రెడ్డి వీళ్ళందరూ కూడా మీకు అప్పుడు తెలుసు. కానీ సర్దార్ పటేల్ వచ్చినాక చాలా ముందు నిజాం తీసాడు, నిజాం విలీనం అయిపోయింది భారత యూనియన్లో. తర్వాత కమ్యూనిస్టులు కూడా మరి ఇంకేం పెద్ద ప్రోగ్రాం దొరకలేదు. సో వాళ్ళు కూడా ఆ పందా వదిలేశారు, రెవల్యూషనరీ పందా వదిలేశారు వాళ్ళు. వదిలేదు కమ్యూనిస్ట్ పార్టీగా ఉన్నారు, ప్రజాస్వామ్యతంగా ఎలక్షన్స్ కూడా కంటెస్ట్ చేశారు. ఆంధ్ర తెలంగాణలో విపరీతమైన సీట్లు గెలిచారు వాళ్ళు. తెలంగాణలో రావినారాయణ రెడ్డి, నెహ్రూ కంటే ఎక్కువ మెజార్టీ వచ్చిన ఆయనకి. అలాగే పుచ్చలపల్లి సుందరయ్య, వీళ్ళందరికీ చాలా, నాగిరెడ్డి, ధర్మేంద్ర నాగిరెడ్డి, ఐ థింక్ ఈ డిఫిటెడ్ సంజీవ్ రెడ్డి కూడా అనుకుంటున్నాను నేను అప్పుడు, ఆయన ఓన్ బ్రదర్లా. అలా కమ్యూనిస్టులు చాలా పాపులర్గా ఉండేవారు, పవర్ఫుల్గా ఉండేవాడు. తర్వాత వాళ్ళు అంత మీద ఈ కాంగ్రెస్ బాగా పైకి వచ్చింది అనుకోండి. ఈ మీరు అన్నట్టు పందా అంటే ఈ నక్సలైట్లు తుపాకీ పట్టుకుంటే తుపాకీతోనే తుపాకీతో సాధ్యం, మరి అలా కాదు. అది కాదు, అంటే ఇప్పుడున్న పరిస్థితులు కాదు. ఒకనొకప్పుడు భూస్వామ్య వ్యవస్థ అని ఉన్నప్పుడు వచ్చి ఉన్నది.
ఇప్పుడు ఇంకా ఎక్కడ భూస్వామి ఉన్నాడు మీకు? లేడండి. ఎందరో ఎందరో కష్టపడుతున్నారు, కొంతమంది కాంట్రాక్టులు చేసుకుంటున్నారు, దాంట్లో బాగా డబ్బు సంపాదిస్తున్నారు, కొందరు వ్యాపారాలు చేసుకుంటున్నారు. మామూలు గ్రామాల్లో చూసాం కదా మనం, అవునండి. చాలా మంది వ్యాపారాలు చేసుకొని బాగా డబ్బు సంపాదించుకుంటున్నారు. అవునండి. గవర్నమెంట్ ఇచ్చిన హెల్ప్ కొంత ఉంది, దానివల్ల కొంతమంది బయటకు వస్తున్నారు. సో ఇప్పుడు నువ్వు ప్రతి 5 years ఎలక్షన్స్ అవుతాయి, అవునండి. గవర్నమెంట్ బాగా మార్చేస్తున్నారు జనం. సో నువ్వు ఇప్పుడు రెవల్యూషన్ పందా పట్టుకోవాలా అని ఊరికే 10 మంది చంపడం, అడగ పెట్టడం తప్ప డెవలప్మెంట్ కుంటిపడిపోతుంది. ఇలాంటి పనులు చేస్తే ఎవడు రాడు అక్కడికి, భయపడతారు. ఇంకా ఇండస్ట్రీ పెట్టాడు ఎవడు పెట్టాడు, అక్కడ ఇంత పలుకుబడి ఉన్నంత వైండప్ చేసి వెళ్ళిపోతారు ఎక్కడికో, వీళ్ళతో మనకి గొడవ అని. సో దానివల్ల ఆ ప్రాంతం కూడా మరి అంటే వాళ్ళకి అన్నం కూరలు ఇవన్నీ ఎలా వస్తున్నాయంటారు, తుపాకీలు కానీ ఇవన్నీ ఎలా వస్తున్నాయి? సామాన్య ప్రజలకు మాకు అర్థం ఉంది ఏంటంటే వీళ్ళకి భోజనాలు ఎలా వస్తున్నాయి, తుపాకీలు ఎవరు ఇస్తున్నారు? తుపాకీలు అవి వాడు తెచ్చుకుంటారు. అనేక ఛానల్స్ ఉన్నాయండి బీహార్లోను, ఇక్కడ అక్కడ నార్త్ ఇండియాలో. వీళ్ళు డబ్బులు వాళ్ళకి బాగానే వస్తాయి, డొనేషన్స్ అవి ఇస్తారు చాలా మంది. భయం వల్ల ఇస్తారు ఎక్కువ, భక్తి కంటే భయం వల్ల. భయం వల్ల అవన్నీ కొనుక్కుంటారు. తర్వాత వంట కూడా వాళ్ళు వంట చేసుకుంటారు. కొన్ని గ్రామాల్లో వాళ్ళకి బాగా సింపథైజర్స్ ఉంటారు, వాడికి వెళ్తే వాడు భోజనాలు పెడతారు నైట్ మిడ్-నైట్ ఎప్పుడో. కానీ వాళ్ళకి అది కూడా భయం. అంటే ఎవరో ఒక ఇన్ఫార్మేట్ పోలీస్ చెప్తే పోలీస్ ఆ టైంలో వచ్చి మనకి ఏమైనా చేస్తే ప్రమాదం అని ఎక్కువ గ్రామాలకు వెళ్ళేవాళ్ళు కాదు. వెళ్తే కూడా మిడ్-నైట్ వెళ్ళేవాడు, ఆ టార్గెట్స్ని అటాక్ చేయడానికి వెళ్ళేవాడు. వాడిని పట్టుకొని అడవులో తీసుకొని వెళ్ళిపోయాడు, మీ ఇంటి తలుపు కొట్టేవాడు, వచ్చేవాళ్ళు మీరు తీసుకొని వెళ్ళారంటే అందరూ ఏడ్చేవాళ్ళు ఇంట్లో. వాడు అయిపోతాడని తెలుసు వాళ్ళకి. అది ఎక్కడో అడవిలో తీసిపోయి అక్కడ నుంచి గన్ షాట్ వినబడదు వీళ్ళకి, ఎవరికి రావడానికి వీల్లేదు అనేవాళ్ళు. అలాగే ఎంతో హింస పెట్టి ఎంతో మంది చంపేశారు వాడు. మంచి వాళ్ళని చంపారు, చెడ్డవాళ్ళని చంపారు, అందరినీ కూడా చంపేశారు. దాంతో ప్రజలు కూడా ఒక విరక్తి వచ్చింది, వాళ్ళ మీద సదభిప్రాయం అక్కడ జనంలో లేరు. అయితే బయట ప్రోపగండా చేసేవాడు వాడు, మేము చెడ్డవాళ్ళకి చంపేస్తున్నాం, భూస్వాములు చంపేస్తున్నాం, సామాన్య మానవుడికి మేము దారి కల్పిస్తున్నాం, వాడి బాగు గురించి చేస్తున్నాం అని ఒక ప్రోపగండా చేసేవాళ్ళు. చాలా మంది పేపర్స్ వాళ్ళు, మన ఇంటెలెక్చువల్ పీపుల్ ఉంటారు కదా, అది నిజం అనుకునేవాళ్ళు. అది మేధావర్గం, అందరూ మేధావర్గం. అది ఏమీ ఉండదు కదా, అది ఎంతో మంది మంచి వాళ్ళని చంపేశారు వాళ్ళు. మంచి లీడర్స్, ఆనెస్ట్ గా ఉన్న లీడర్స్ కరీంనగర్ లోను, పోలీస్ ఆఫీసర్లు కూడా పాపం, పోలీస్ ఆఫీసర్ కూడా ఎంతో మందిని. ఉమేష్ చంద్ర వీళ్ళు సరే యాక్టివ్ ఇంట్రెస్ట్ తీసుకున్న వాళ్ళని ఎప్పుడు టార్గెట్ చేసేవాడు. మామూలుగా ఒక డిఎస్పీ, ఒక 50 సంవత్సరాల డిఎస్పీ తన ఇంట్లో కూర్చుంటాడు, న్యూస్ పేపర్ చదువుకుంటుంటాడు, టక్కన వచ్చి షూట్ చేసాడు. వాడు పెద్ద నక్సలైట్ మూవ్మెంట్ లో గొప్ప వర్క్ కూడా చేయలేదు వాడు. అలాగా చాలా మందిని, నేను డీజీ అయినప్పుడు సుమారు 400 మంది ప్రతి సంవత్సరం చనిపోయేవాళ్ళండి నక్సలైట్ వైలెన్స్ కి. 400 people పర్ ఇయర్. ఎక్కువ తెలంగాణలో, అందులో కూడా కొద్దిగా ఉండేవి, బట్ ఎక్కువ ఇక్కడ. 2 years లో అదంతా మేము మళ్ళా దాన్ని రెక్టిఫై చేశారు, మార్చారు. అంటే ఈ రీసెంట్ గా అమిత్ షా గారు ఏం చేశారంటే ఒక టైం పెట్టారు, 2026 కల్లా నక్సలైట్ అనేవాడు ఉండకూడదు అని చెప్పి. అవును, ఎక్కువ మంది లొంగిపోవటం, మంచి మంది నాయకులు, హెడ్ మ్యాన్ వాళ్ళు కూడా చనిపోతున్నారండి. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా సీరియస్ గా తీసుకున్నారండి. అప్పుడు కూడా అద్వానీ మాకు చాలా సపోర్ట్ చేసేవాడు, హోమ్ మినిస్టర్ అప్పుడు. కానీ అన్ని రాష్ట్రాలకు కూడా ఇప్పుడు యూనిఫైడ్గా మీరు అందరూ కష్టపడి ఈ ప్రాబ్లం లేకుండా చేయాలని అమిత్ షా చెప్పాడు. వాళ్ళకి కావాల్సిన వనరులు, ఇంకేం కావాలంటే అవన్నీ కూడా ఇస్తున్నారు ఇప్పుడు బాగా లిబరల్గా. సో వాళ్ళకు కూడా ఎక్స్పీరియన్స్ అయింది కదండి. ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఉంది, వాళ్ళకి కూడా 25-30 years ఎక్స్పీరియన్స్ ఉంది వీళ్ళు. సో మనం వీళ్ళని ఓవర్కమ్ అవ్వాలంటే మన ట్రైనింగ్ ఎలా ఉండాలా, మన యాటిట్యూడ్ ఎలా ఉండాలా, మన ప్లాన్స్ ఎలా ఉండాలా, అవన్నీ నేర్చుకున్నారు వాళ్ళు. నేర్చుకొని ఆ వెపన్స్ అవన్నీ కూడా తెచ్చుకొని ఇప్పుడు వాళ్ళని అటాక్ చేసే స్థితికి వచ్చారు. సో వచ్చినాక వీళ్ళది పై అయినది ఇప్పుడు వాళ్ళు చాలా మంది సరెండర్ అయిపోయారు. మన ఆంధ్రలో అయినట్టే మన తెలంగాణలో కూడా అలాగే సరెండర్ విపరీతంగా అయినాయి మాకు 2-3 years తర్వాత.
పెద్ద పెద్ద లీడర్స్ అందరూ సరెండర్ అయిపోయారు. పోలిట్ బ్యూరో మెంబర్స్ చాలా మంది చచ్చిపోయారు. సో అలాగే అప్పుడు కొత్త పెద్ద మన దగ్గర మూమెంట్ పూర్తిగా పోయింది. చాలా మంది ఛత్తీస్గఢ్ వెళ్ళిపోయారు. అప్పుడు కొంతమంది మహారాష్ట్ర అయిపోయారు. మొత్తం మన ఏరియా ఫ్రీ అయిపోయింది. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో పెరిగి వాళ్ళు చాలా ఆఘాత్యాలు చేయడం మొదలెట్టారు. సిఆర్పిఎఫ్ వాళ్ళని చంపేయడం, వీళ్ళని చంపేయడం, చాలా ఈ రోడ్లో మైన్స్ పెట్టడం, జీపులు వాళ్ళతో వెళ్తుంటే చంపేయడం చాలా చేశారు ఛత్తీస్గఢ్లో. హోమ్ మినిస్టర్ కూడా చనిపోయిన సందర్భాలు ఉన్నాయండి. ఉన్నాయి. అప్పుడు దానికి వ్యతిరేకంగా ఇప్పుడు వీళ్ళు బాగా చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫుల్ సపోర్ట్ ఉంది. ఫుల్ సపోర్ట్ కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ డబ్బులు ఇవ్వడం కానీ అన్ని కూడా హెల్ప్ చేస్తున్నట్టు. సో ఈ ఐపీఎస్ ఆఫీసర్ వీళ్ళు కూడా బాగా ట్రైనింగ్ అయ్యి బాగా ఇప్పుడు మా ఈస్ట్ గోదావరిలో మాది కాకినాడ సార్ నాది. అక్కడ డిటి నాయక్ గారు చాలా ఫేమస్ అండి. అవును నక్సలైట్ అదరగొడిసేవాడు డిటి నాయక్. మంచి ఆఫీసర్. చాలా మందిని ఇప్పుడు ఆయన టైంలో అరెస్ట్ అయినారు, కొంతమంది చనిపోయారు. మంచి వర్క్ చేశాడు ఈస్ట్ గోదావరిలో. కొంతమంది ఏంటి ఇంట్రెస్ట్ చూపించారు అనుకోండి ఎస్పీలు ప్రత్యేకంగా, దానికి ప్రత్యేకంగా నిష్ణాతులు అనుకుంటండి. అవును యాంటీ నక్సలైట్ లేకుండా చేసి పడి చాలా మంది ఆఫీసర్స్. తర్వాత వాళ్ళకి రివార్డులు కూడా 10 లక్షలు 20 లక్షలు ఉంది సార్. ఎవరైనా ఇన్ఫార్మెంట్ ఇస్తే ఆ ఇన్ఫార్మెంట్కి ఇచ్చేవాళ్ళం డబ్బు. వాళ్ళ మీద ఎవరైనా ఇన్ఫర్మేషన్ తెస్తే అతని మీద 10 లక్షలు ఉందనుకోండి, ఆ 10 లక్షలు ఆ ఇన్ఫార్మెంట్కి ఇచ్చేవారు. అతను ఇన్ఫర్మేషన్ మీద మేము పట్టుకునేవాళ్ళం. పట్టుకోవడమో లేకపోతే షూటింగ్ తెలియదు ఆ పరిస్థితి బట్టి, ఆ ఎన్కౌంటర్ బట్టి. అక్కడ వాళ్ళు ఎదురు తిరిగితే ఇంకోలా వాళ్ళు షూట్ చేసి మేము షూట్ చేసారు, మా వాళ్ళు కూడా చేస్తారు. అలాగా ఎవరిని చేస్తే వాళ్ళకి ఆ ఇన్ఫార్మెంట్స్ డబ్బు ఇవ్వడం. తర్వాత ఈ పోలీసు వాళ్ళని కూడా బాగా పనిచేసిన వాళ్ళకి యాక్సిలరేట్ ప్రమోషన్ ఇచ్చాం గవర్నమెంట్. దాంట్లో ప్రమోషన్ కూడా ఇవ్వడం. ఇప్పుడు హెడ్ కానిస్టేబుల్ ఉన్నాడు అనుకోండి, అరే యంగ్ కానిస్టేబుల్ ఉన్నాడు, చాలా బాగా పనిచేశాడు, ఒక మంచి ఎన్కౌంటర్ అయింది. సో అలాంటి వాళ్ళకి కొంతమందికి యాక్సిలరేట్ ప్రమోషన్ అంటే వాడు హెడ్ కానిస్టేబుల్ అయిపోతాడు. ఓకే, ప్రమోషన్. అక్కడ ఎవరో ఆంజనేయులు ఉండేవాడు కాకినాడలో. ఆంజనేయులు గారు అని ఒక అతను ఉండేవాడు మాట. అతను ఇంకేం లేదు, అది ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అన్నవారండి. వీళ్ళందరికీ యాక్సిడెంట్ ప్రమోషన్ వచ్చాయి. అది చాలా పనికొచ్చేది మాకు. ఎందుకంటే భయపడకుండా ఎదురుగా అంటే మిగతా వాళ్ళు చూస్తున్నారు కదా. యాక్సిడెంట్ ప్రమోషన్ అంటే వాడు చాలా మీదకి వెళ్ళిపోతాడు వాడు. మన మామూలు ఒక 15 సంవత్సరాలు పడుతుంది కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ అవ్వాలంటే. అవునండి. వీడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు సర్వీస్ ఉన్నవాడు ఒక మంచి ఎన్కౌంటర్ చేస్తే మరుసటి నాడు వాడు హెడ్ కానిస్టేబుల్ అయిపోతున్నాడు. హెడ్ కానిస్టేబుల్ సబ్ ఇన్స్పెక్టర్ అయిపోతున్నాడు. సబ్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ అయిపోతున్నాడు. ఓకే, ఎంతో మంది డైరెక్టర్స్ రిక్రూట్స్ చాలా ఎర్లీగా ఇన్స్పెక్టర్స్ అయిపోయారు. అంటే వాడి కెరీర్ ఎంత మీదకి వెళ్తాడు కదా ఇంకా. అవును. తర్వాత డిఎస్పీ అవుతాడు, తర్వాత అడిషనల్ ఎస్పీ అవుతాడు. అవునండి. సో ఈ అట్రాక్షన్ అది అంటే ఇవి ఎప్పుడైతే ఇలా ఎంకరేజ్మెంట్ పెట్టామో బాగా జనం బాగా కష్టపడి పనిచేశారు భయపడకుండా. అలాగే ఎవరైనా దురదృష్టవశాత్తు ఎన్కౌంటర్స్లో అట్లా మా వాళ్ళు చనిపోతే ఆ ల్యాండ్ మైన్స్ వల్ల వాళ్ళ కుటుంబాలకి జీతాలు ఇవ్వడం, వాళ్ళు బతుకుంటే ఎంత ఇచ్చేవాళ్ళం ఇప్పుడు కూడా అలాగే ఇవ్వాలి రిటైర్మెంట్ వరకు. ఓకే, పెన్షన్ ఇవ్వాలా, ఇలాంటివన్నీ గవర్నమెంట్ ప్రపోజల్ పెడితే ఒప్పుకున్నారు. సో కుటుంబాన్ని చేరదీసి వీళ్ళు రక్షిస్తున్నారు, వాళ్ళని గాలిలో వదిలేయలేదు అనే మాట కూడా మా ఫోర్స్లో వాళ్ళకి అర్థమైంది. అది గవర్నమెంట్ చూసుకుంటది ఏదైనా జరిగితే. ఎందుకంటే అలాంటివి చేయాలి, లేకపోతే ఇది లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ కదా. ఎవరు పని చేస్తాడు ముందుకు వచ్చి మోటివేషన్ అది ఉండాలి కదా. అందుకే అలాంటివన్నీ చేసావు అన్న గవర్నమెంట్ కూడా మాకు ఒప్పుకున్నారు మా ప్రపోజల్ అన్ని కూడా. సో దాంతో మాకు మా మెన్లో ఇట్లా అంటే తర్వాత మంచి ట్రైనింగ్ ఇచ్చాం అనుకోండి. మంచి ట్రైనింగ్ ఇచ్చాం. తర్వాత కొత్త వెపన్స్ అన్ని తెచ్చాం మేము. బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్స్ అని అలాంటివి తెచ్చాం. AK-47 ఒకటి అండి అలాగా. AK-47 ఉండేవి బట్ షీల్డ్స్, బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్స్ అని, బుల్లెట్ ప్రూఫ్ కార్లు చాలా తెచ్చాం. అంటే ప్రతివాడు సెక్యూర్గా ఫీల్ అయితే మనకి రిజల్ట్స్ బాగుంటాయి. ప్రాణానికి ఏం ముప్పు లేదు. ప్రతి వాళ్ళని మేము చూసుకుంటున్నాం, మన గవర్నమెంట్ చూసుకుంటున్నారు
అనే ఇంప్రెషన్ ఇవ్వాలి మనం. అవునండి. ఇస్తే మన మీద నమ్మకం ఉంటుంది, విశ్వాసం ఉంటుంది, పనిచేస్తారు. ఈ మహిళలు కూడా నక్సలైట్లు ఉన్నారు సార్. ఇంకో ఆశ్చర్యం ఏంటంటే మహిళలు కూడా ఉన్నారు. చాలా మంది ఊర్లో గొడవలు ఏదో అయిపోయి ఆ, ఈ నక్సలైట్లో చేరిపోతారండి. గొడవ ఇట్లా. ఏదో గొడవలు అవుతాయి ఊర్లో, ఆ, అది పడక వాళ్ళు వెళ్ళిపోతారు, ఈ నక్సలైట్లకి జాయిన్ అయిపోతారు. జాయిన్ అయిపోతారు. మళ్ళా సంవత్సరం 2 సంవత్సరాలు వచ్చేస్తారు. కొంతమంది అలా ఉండి వాడిని ఏమన్నా పెళ్లి చేసుకొని అలాగే ఉంటారు. మొత్తం మీద చాలా దుర్భరమైన జీవితమే. వాళ్ళ సుఖం ఉండదు వాళ్ళకి. అవునండి. ఎప్పుడు ఏ రాత్రి ఎక్కడ పడుకుంటో తెలియదు, ఏ రాత్రి లేచిపోయి పరిగెత్తాలో తెలియదు. బికాజ్ వాళ్ళ రాజ్యం సాగినంతకాలం, వాళ్ళ మాట సాగినంతకాలం వాళ్ళు ఏది చెప్తే అదే వేదం. బట్ ఎప్పుడైతే మేము రేస్ చేయడం మొదలెట్టామో, ఎప్పుడైతే ఎన్కౌంటర్స్ జరగడం మొదలెట్టాయో ఓకే, ఇంకా వాళ్ళు కూడా భయపడ్డారు. అందుకు చాలా మంది సరెండర్ కూడా అయిపోయారు అప్పుడు. అంటే ఇది పోలీస్ ఆఫీసర్లు ఇష్టం అంటారా, లేకపోతే రాజకీయ నాయకులు చెప్తారండి నక్సలైట్ ఉండకూడదు అని చెప్పేసి? అంటే పోలీస్ ఆఫీసర్లు ఇష్టం అంటారా, లేదంటే? పోలీస్ ఆఫీసర్స్ ఇష్టమే, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ బాగుండాలా. ఇది సంఘ వ్యతిరేక శక్తులు ఇవన్నీ లాకి వ్యతిరేకంగా నడుస్తున్నారు అని మా బాధ్యత మాకు ఉంటుంది. కానీ గవర్నమెంట్, రాజకీయ నాయకులు, ఆ ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం సమర్థించకపోతే మేము ఎక్కువ చేయలేం. కోఆపరేట్ చేయాలి, కోఆపరేట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి, సపోర్ట్ చేస్తేనే మేము ముందుకెళ్ళగలం. వాళ్ళు ఏమి పట్టినట్టు కొన్ని ఏదో చూడండి అని అనేసి, లేకపోతే ఎందుకు ఇప్పుడు గొడవలు అని అలాగంటే మరి మనం వర్క్ చేయలేం. ఏం చేయలేం. తర్వాత చూద్దామని ముందు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయండి చెప్పారు. అలా ఉండకూడదు. రాజకీయ నాయకులు, ప్రభుత్వం పూర్తి అండ ఉండాలి, ఉంటేనే వీ కెన్ గో హెడ్. ఓకే. ఇప్పుడు ముఖ్యమంత్రులు చాలా మంది వర్క్, అంటే వాళ్ళ యొక్క పరిపాలనా శైలి ఎలా ఉందంటారు? వెంకటరావు గారు కానీ అక్కడ తెలుసారు, ముఖ్యమంత్రి వెంకటరావు గారి దగ్గర నుంచి తర్వాత ఇంకెవరో తెలిసారు బాగా వాళ్ళ శైలి ఎలా ఉందని ఒక్కొక్కరు ఒక్కొక్క సెంటెన్స్ చెప్పారు. వెంకటరావు గారు ఏంటంటే ఎన్జిఓస్కి నాకు తెలిసినంతవరకు మా మదర్ ఫాదర్ టీచర్స్ అండి, వాళ్ళకి శాలరీస్ పెంచినట్టు నాకు జ్ఞాపకం. కరెక్ట్. శాలరీస్ టీచర్లు బాగా ఉద్యోగస్తులను బాగా చూసిన వాళ్ళు. వెంకటరావు ఏంటంటే అప్పుడు ఆంధ్ర అసోసియేషన్ అయిపోయింది, తెలంగాణ అసోసియేషన్ అయిపోయింది, అయినాక సీఎం అయ్యాడు ఆయన. సోనియా గాంధీ, ఇందిరాగాంధీ సపోర్ట్తోను. సో ఆయనకు ప్రాబ్లమ్స్ అనేది తెలుసు, నాకు ఆంధ్ర ప్రాబ్లమ్స్ అనేది తెలుసు. ఎందుకంటే మా ఒరిజినల్ గన్నవరం, నూజివీడు ఆ ప్రాంతంలో ఉండేవాడు. అఫ్కోర్స్ ఖమ్మం వాళ్ళది, నేటివ్ ప్లేస్ ఖమ్మం, కానీ ఆ ప్రాంతంలో ఉండేవాడు. ఆయనకి బాగా స్నేహితులు ఉన్నారు బోత్ ఆంధ్ర, తెలంగాణ. సో ఆయన పరిపాలన అంటే ఎలా ఉండేది? ఈ గొడవలు అయినాక ఆయన సీఎం అయ్యాడు కనుక ఈ గొడవలు లేకుండా చేయాలని ఒకటి, మొత్తం రాష్ట్రం అంతా ఒక లైన్లోకి వచ్చింది. తర్వాత ఈ నక్సలైట్ ప్రాబ్లం లేకపోతే అభివృద్ధి బాగా వస్తుంది. తర్వాత వ్యవసాయము, ఇండస్ట్రీ బాగా ఎలాగ చేయాలి అనేది ఆయనకి బాగా అవగాహన కూడా ఉండేది. ఎందుకంటే ఆయన జెడ్పీ చైర్మన్గా చాలా సంవత్సరాలు ఉన్నాడు ఖమ్మం. ఆల్ ఇండియా, ఆల్ ఆంధ్ర జెడ్పీ పంచాయతీ ఉంటుంది, వాళ్ళకి కూడా చైర్మన్ ఉండేవాడు, ప్రెసిడెంట్ లాగా. అందుకు ఆయన బాగా అనుభవం ఉంది, అంటే పరిపాలన ఎలా చేయాలి అవన్నీ. సో అందుకు ఆయన ఎక్కువ మాట్లాడేవాడు కాదు, తక్కువ మాట్లాడేవాడు, ఎక్కువ పని చేసేవాడు. అది ఆయన ఏమైనా నేను చేస్తానంటే 3వ రోజు జీవో వచ్చేది, మరి ఆయనకి వెళ్ళి కలవడం ఏం అక్కర్లేదు. అంతే, 2 మనుషులు ఉండేవాళ్ళు ఆయనకి అసిస్టెంట్గా. ఎక్కువ కార్లోనే వచ్చేవాడు, హెలికాప్టర్ కూడా అప్పుడు లేదు. విజయవాడలో మేము ఎస్పీగా ఉండేవాళ్ళం. సో విజయవాడ తరచూ వచ్చేవాడు, ఎందుకంటే విజయవాడ నుంచి అటు ఈస్ట్ గోదావరి అటు వెళ్ళాలన్నా, వెస్ట్ గోదావరి లేకపోతే గుంటూరు ఇంకోవాలన్నా విజయవాడ రావాలా హైదరాబాద్ నుంచి. ట్రైనో కారో ముందు ఇక్కడికి వచ్చి వెళ్ళేవాడు. సో ప్రతి నెల 1-2 సార్లు కలిసేవాళ్ళం. అప్పుడప్పుడు మా జిల్లాలో కూడా టూర్ ఉండేది. అందుకని నేను చూసింది ఏంటంటే చాలా ఉన్నట్టు మాట్లాడతాడు, తక్కువ మాట్లాడతాడు. ప్రయారిటీస్ బాగున్నాయి, ఎక్కడ ఏ ప్రాంతాలకి నీరు ఇవ్వాలా, ఏ ప్రాంతానికి సాగునీరు కొంచెం డబ్బు ఖర్చు పెడితే ఇంకా కొన్ని ఎకరాలు వస్తాయి, ఎక్కడ ఇండస్ట్రీ పెట్టడానికి అవకాశం ఉంది, కోల్ ఎక్కడుంది, చున్నోరా ఎక్కడుంది, ఇక్కడ ఉంది.
అలాగే కొంచెం ఓవరాల్ అవగాహన బాగా ఉండేది ఆయనకి. రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలి రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి అది బాగా ఉండేది. అండ్ ఆఫీసర్స్ని కూడా చాలా ఎంకరేజ్ చేశాడు ఆయన. మంచి ఆఫీసర్స్ని మంచి ప్లేస్లో వేసేవాడు, పని చూసుకునేవాడు. ఈవెన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పీడబ్ల్యూడి, వీళ్ళందరూ ఆయనకి ఆల్మోస్ట్ ఎస్సీ అబౌవ్ అందరూ తెలుసు ఆయనకి, బాగా పరిచయాలు. సో మంచి ఆఫీసర్స్ని మంచి బాగా వర్క్ ఉన్న ప్లేస్లో వేసేవాడు, వేసి పని బాగా రాణించితే మెచ్చుకునేవాడు, వాళ్ళు ఎంకరేజ్ చేసేవాడు. సో ఆ విధంగా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఇష్టపడేవాడు కాదు. మీ పని మీరు చేయండి అంటే ఎమ్మెల్యేస్ వీళ్ళ ఒత్తిడి ఉంటుంది, అయినా వాళ్ళు చెప్పాడు మన లిమిట్ ఉండాలి, బికాజ్ వాళ్ళ పని వాళ్ళు చేసుకొని మనకి ప్రధానికి మనం ఇంటర్వ్యూ రావడం బాగుండదు అని చెప్పేవాడు వాళ్ళకి. సో అతను లక్కీగా ఎమర్జెన్సీ కూడా వచ్చింది ఆ టైంలోనే ఆయనకి. సో ఆయన మాటకి తిరుగులేదు. సో ఆయన మంచి సీఎం అండి, మంచి సీఎం. ఎన్టీ రామారావు గారు అప్పుడు ఏ పోస్ట్లో ఉండేవారు సార్ మీరు? ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్. ఇంటెలిజెన్స్ ఉన్నాను ఆయన. ఇంటెలిజెన్స్ చాలా దగ్గర ఉండేవాడిని. ఏంటి సార్ ఇంటెలిజెంట్ అంటే ఏంటి సార్? మాకేం అర్థం అది. ఇప్పుడు ఇంటెలిజెంట్ అంటే సమాచారాలు అవన్నీ ఇవ్వడం, రాష్ట్రం ఏ విధంగా ఆలోచిస్తుంది, లేకపోతే ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి ముందు ఇవన్నీ ముందుగా చెప్పడం, సాల్వ్ చేయడం, ఎవరితో మాట్లాడితే సాల్వ్ అవుతాయని చెప్పడం, ఇలాంటి విషయాలు ఎక్కువగా. ఎందుకంటే మాకు ఈ ఇంటెలిజెన్స్ అది డీజీ ఎలా తెలిసిందంటే అండి, సీతారామాంజనేయులు గారు ఉండేవారండి, ఆయన మీద ఆరోపణలు వచ్చినాయి. అవును, దాంతో ఇంటెలిజెంట్ అనేది ఏంటని మాకు తెలిసిందండి. మిగతా ఎవరు తెలియదు అంతవరకు. అవును, ఎవరు అది డీజీపీ గారు తెలుసు. ఈ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి రోజు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, సీఎం గారిని కలుసుకుంటారనే సంగతి తెలిసిందండి. రోజు కలుస్తాము. అలాగే ఢిల్లీలో కూడా ఐబీ ఉంది, ఇంటెలిజెన్స్ బ్యూరో అని ఉంటారు. ఆ డైరెక్టర్ ఐబీ కూడా కలుస్తుంటాడు పిఎంని. అంటే జనరల్ ట్రెండ్స్ గా చెప్తామండి. రోజు వెళ్ళి కలుసుకుంటారు సార్? రోజు ఎన్టీ రామారావు గారిని కలుసుకున్నారు అంటే రోజు మినిమం ఒకసారి, రోజు ఏదో టైంలో, లేదా 2-3 సార్లు. అయితే గంట ఎంతసేపు స్పేర్ చేసేవాడు ఆయన ఎన్టీ రామారావు? ఎంత టైం ఆయన మనకి ఎంత ప్రాబ్లం ఉంటే అంత ఉండేవాడు. ఓపికగా వినేవారండి చాలా. ఎన్టీ రామారావు గారు చాలా ఓపిక విన్నాడు. నువ్వు నాకు చెప్పేది ఏంటి? అలాంటి ఆలోచన లేదని పాపం. ఆయన ఎంతసేపు నేర్చుకుందామని, ఇంకా విషయాలు నేర్చుకుందాం అనే యాటిట్యూడ్ ఉండేది ఆయనకి. యాటిట్యూడ్ అది మీరేం చెప్తే ఇంట్రెస్ట్ గా వినేవాడు. ఇప్పుడు మీరు టీచర్, ఆయన స్టూడెంట్. అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు ముందు, వీళ్ళ ధోరణి ఇలా ఉంది, సో మనం కొంతమందితో మాట్లాడి ఇప్పుడు సార్ట్అవుట్ చేయడం మంచిది అని నాకు సజెషన్ ఇస్తే వినేవాడు. కొన్ని నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను అనేవాడు. మంచి ధైర్యవంతుడు కదా. సో ఆయనకు రాంగ్ సజెషన్ ఇచ్చారు సార్. 58 ఏళ్ళు అతన్ని 55 ఎవరు చేశారు? ఐడియా ఉంది సార్? తెలియదు, అప్పుడు లేరు. నేను ఇప్పుడు గుంటూరులో ఉన్నాను డిఐజీగా. వచ్చిన మొదట్లోనే చేశాడు ఆయన. మొదట్లో ఎవరు రాంగ్ ఐడియా ఇచ్చారండి? అంటే అలా చేయడం వల్ల ఎక్కువ మంది రిటైర్ అయిపోతారు, మన యంగ్స్టర్స్ ఉద్యోగాలు ఇవ్వచ్చు అని ఆయన ఒక ఆలోచన పెట్టారు. ఎవడు ఐడియా. మనకు అందరూ యంగ్స్టర్స్ కలిసి సపోర్ట్ చేశారు. ఓవర్ నైట్ మనం ఇన్ని సీట్లు వచ్చాయి మనకి. సో ఈ అన్ఎంప్లాయిడ్ యూత్కి మనం ఏదో చేయాలా అని ఎవరో చెప్తే ఆయన చేశాడు. ఆయన పర్యవసానం ఆలోచించేవాడు కాదు. నెక్స్ట్ దీనికి ఏమవుతుంది అని, తర్వాత ఏమవుద్ది, తర్వాత ఎలాగుంటుంది, అది యాక్చువల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పాలి. అది బికాజ్ ఇది న్యూ టు పాలిటిక్స్. మాకు మామిడిపల్లి వెంకట్రావు గారని మాకు తెలిసిన అనమాట, రిటైర్డ్ ఏఎస్టీఓ టక్మని ఒకేసారి రిటైర్డ్ అయిపోయాడు. అవునండి పాపం. ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన ఇంకా 2 సంవత్సరాలు సర్వీస్ ఉందనుకుంటా చాలా మంది. నెక్స్ట్ మార్నింగ్ కల్లా మరి రుజువు లేదు. మరి ఎంత ఫ్యామిలీస్ అది ఎంత బాధపడతారండి. ఆయన అది ఏఎస్టీఓ మాట, సేల్స్ ట్యాక్స్ ఏఎస్టీఓ. అటువంటిది పాప పిల్లలు పెళ్లి చేయాలి, ఆడపిల్లలు పెళ్లి ఉన్నా ఊహించలేదు. అది బహుశా ఎవరు చెప్పుండ్రు, లేకపోతే మరి ఏ విధంగా చెప్పలేదు. బిగినింగ్ ఆఫ్ ది థింగ్ ఆయనకి ఏమీ పెద్ద తెలియదు. ఆ తెలుగుదేశం వచ్చిన మినిస్టర్లు వాళ్ళు కూడా కొత్త వాళ్ళు అందరూ స్టార్ట్ చేశారు. అప్పుడు ఎమ్మెల్యే అయ్యాడు, మినిస్టర్ అయిపోయాడు. ఎక్కువ మంది అలాగే. సో ఆయనతో మాట్లాడుతుంటే భయం చాలా మందికి. సో అలాంటప్పుడు మనం షట్ ఆఫ్ చేస్తే అన్ని సైడ్ నుంచి ఇన్ఫర్మేషన్ మనకి కరెక్ట్గా పిక్చర్ రాదు.
అలాగైందండి ఆయన కూడా పాపం. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఎప్పుడన్నా ఆ, కక్షపూర్తి చర్యలు అంటే ఆడ మీద లేదు, లేదు, లేదు. ఆడ మీద చర్యలు తీసుకొని వీడి మీద ఏదో ఒక విధంగా కేసు పెట్టేయండి. లేదు, లేదు, అయ్యో, ఆ? అలాంటి ఆలోచన లేదు ఆయనకి. లేదన్న. ఇది సినిమాల్లో కూడా అలా ఉండేది కాదు ఆయనకి. చెప్తూనే కూడా మాకు ఎన్నో కష్టపూర్తి వద్దు వద్దు, ఎప్పుడూ ఉండకూడదు, మనకి లైఫ్ లో ఉండకూడదు. వాడు సరే వాడు ఏదో నాకు అన్యాయం చేశాడు, సరే నేను వాడికి హెల్ప్ చేయను మరి, అంతేగాని వాడిని తొక్కేయడం చేయడం అన్నట్టు ఇష్టపడ్డాడు, మంచిది కాదని అనేవాడు. అలాగే ఉన్నాడు ఆయన. రాజకీయాల్లో కూడా చాలా మందితో బాగానే ఉండేవాడు ఆయన. కాంగ్రెస్ వాళ్ళతో కూడా బాగానే మర్యాదగా ఉండేవాడు. సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డీజీపీ రిటైర్డ్ కాబట్టి అసలు ఏమి చేయలేదని, ఆయన పవిత్రుడు అండి, ఆయన మీద మనం కేసు పెట్టేయచ్చు సార్, ఏదో కేసు ఇరికించేయడం, అతను ఏం చేయలేదు అంటే ఏదో కేసు పెట్టడం అంటే అది ఈజీ, కానీ అది చాలా తప్పు కదా. అంటే కేసు పెట్టి ఎలా ప్రూవ్ చేస్తారని ప్రూవ్ చేయలేము దెబ్బతింటాం. ఏ కోర్టు ఎవడో గట్టిగా వాడు పట్టుకుంటే వాడు చేవట్లో పెట్టేస్తాడు, అప్పుడు యాక్షన్ కూడా తీసుకోవచ్చు. అవునండి, అది చాలా తప్పండి. ఏ కేసు పెద్ద ఎలా పెట్టేస్తాం, మనకి ఇచ్చిన అధికారం అందుకు కాదు కదా. మనం కొంచెం రౌడీస్ని వీళ్ళని కంట్రోల్ చేయాలి, అప్పుడు వాళ్ళని పట్టుకొని లోపలేయాలి. కానీ మంచి వాళ్ళ మీద కేసు పెట్టడం, ప్రత్యర్థుల మీద కేసు పెట్టడం అది చాలా తప్పండి రాజకీయంగా. మీరు విన్నారు సార్, ఆంధ్రప్రదేశ్ లో 3 పోలీస్ ఆఫీసర్లు సస్పెండ్ అయ్యారని, జైలుకి వెళ్ళారని. అవును, వాళ్ళు జైల్లో ఉన్నారు ఇప్పుడు కూడా కొంతమంది, ఇప్పుడు కూడా ఉన్నారు. అవును, అవును. అప్పుడు ఏంట్రా బాబు, చాలా బాధ వేస్తుంది. మీరు ఎందుకంటే మీరు ఉన్నప్పుడు వాళ్ళు ఎస్పీగా ఉన్నారు వాళ్ళందరూ నా దగ్గర. మీ దగ్గర అప్పుడు మీరు డీజీపీ ఉన్నప్పుడు వాళ్ళందరూ నా దగ్గర పనిచేశారు, కొంతమంది బాగా పనిచేశారు, కానీ తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోయారండి. సీఎం చెప్తే చేస్తే మనకి ముందు వాళ్ళు చూసుకుంటాడు ఆయన అని ఆలోచన వెళ్ళిపోయాడు. ఆయన చెప్పింది చేసేయడం అంతే. చేస్తే మనకి ఫ్యూచర్ బాగుంటుంది, మన కెరీర్ బాగుంటుంది అనేది పెట్టుకున్నారు. కానీ చాలా చాలా తప్పండి. ఎందుకంటే సీనియర్ ఆఫీసర్స్, ఒక ఎస్ఐఓ ఎవరో చేసినా తప్పే. అవునండి, పోనీ ఏదో వాడు చిన్న లెవెల్, వాడు ప్రెషర్ భరించలేకపోయాడు, లోకల్ మినిస్టర్ చెప్పాడు అని. బట్ ఐపీఎస్ ఆఫీసర్స్ మనం చేయడం తప్పు కదా. ఇక్కడ కాదు, మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళొచ్చు, మాకేం ఉద్యోగం తీసిరు ఎవరును, ఆల్ ఇండియా సర్వీస్ ఇది. సో మనం ముఖ్యమంత్రి చెప్పాలండి. ఎక్కువ నేను అది నమ్ముతానండి. మనం ఇది కరెక్ట్ కాదు సార్, ఇది ఇలా చేస్తే మనకి పర్యవసానాలు ఉంటాయి, మనకి ఇది ఎవిడెన్స్ ఏమీ లేదు, ఇది చేసే కొన్ని ప్రాబ్లమ్స్ మన కోర్టులో, హైకోర్టుకి వెళ్ళవచ్చు, సుప్రీంకోర్టుకి వెళ్ళవచ్చు, చాలా చెడ్డ పేరు వస్తుంది మనకి అని చెప్పాలండి. అది కూడా చెప్పరు మా వాడు కొంతమంది. అంటే ఏంటంటే ఒక విశాఖపట్నం కమిషనర్ ఇస్తారు, గుంటూరు ఐజీ ఇచ్చేస్తారు, ఇలా ఏంటి ఆ పోస్ట్ లేట్ లాభం ఉంటుందా సార్? ఏముంటది, ఏమీ లేదు. ఊరికే మనం షో అంటారు, భ్రమ అంతే. మన షో పని అక్కడికి గౌరవం ఇచ్చేది ప్రజలు, బాగా పనిచేసిన వాడికి, అది కష్టపడి చేసిన వాడికి, 10 మందికి సహాయం చేసిన వాడికి ప్రజలు ఇష్టపడతారు. అలాంటి ఆఫీసర్స్ని ఇష్టపడతారు. నా కెరీర్ అంతా నేను చూసుకున్నాను అలాగా. విపరీతంగా అభిమానం ఉంటుంది వాళ్ళకి మన మీద. ఎందుకంటే మనం న్యాయం చేస్తున్నామని. అవునండి, ఇలా దొంగ కేసులు పెట్టరు, ఏదైనా ఉంటే అది అలా పెట్టకూడదు. పెడితే మరి సీనియర్ ఆఫీసర్స్ ఎందుకండి అది? అవునండి, మరి ఆల్ ఇండియా సర్వీస్ ఎందుకు? పాపం సర్దార్ పటేల్ పెట్టాడు ఆల్ ఇండియా సర్వీస్. ఇవన్నీ మనం చేయకూడదని కదా. ఎన్టీ రామారావు గారికి చెప్పిన సందర్భాలు ఉన్నాయండి, అలా కదండి ఇలా చేస్తే మంచిది అంటే వినేవారండి ఆయన? ఎన్నోసార్లు విన్నాడు. అతనికి ఇలాంటి చీప్ పాలిటిక్స్ చీప్ ట్రిక్స్ లేవు. మాకు ఎప్పుడూ చెప్పలేదు ఆయన, వీడి మీద కేసు పెట్టు, వాడి మీద కేసు, ఎప్పుడు చెప్పలేదు. ఎప్పుడు ఇంకా సమర్థంగా పనిచేయాలి, ఇంకా సమర్థంగా వీళ్ళు చేయాలా, ఈ లైన్లోనే ఆలోచించేవాడు ఆయన. అంటే ఇప్పుడు ఈయన పార్టీ అనుకోండి, అవతల పార్టీ వాళ్ళు పైకి రాకుండా తొక్కేయండి, కేసులు పెట్టేయండి, బయట రాకుండా చేసేయండి, అది మన చేతిలో లేదు. అది ఇప్పుడు అల్టిమేట్ ప్రజల చేతిలో ఉంది. అది పోలీస్ ఆఫీసర్ తొక్కేసినా మాత్రం వాడు పోడువాడు. ప్రజలు సింపతి వాడుకుంటే వాడు మళ్ళీ వచ్చేస్తారు. అవునండి. అంటే కొద్దిగా తిరుమల తిరుపతి కేసులు ఒకటి, కానీ అలాగే మద్యం ఆంధ్రప్రదేశ్లో దొరుకుతున్నాయి అన్నమాట. అవునవును. వాళ్ళు ఏమంటారంటే మేమేం చేయలేదు, ఉత్తిని జైల్లో పెట్టేశారు అంటున్నారండి. అది సాధ్యం అవుతుంటారా? ఉత్తిని చేతిలో అంటే ఏదో ఎవిడెన్స్ లేకపోతే జైల్లో పెట్టినా
కోర్టులు ఒప్పుకో కదండి, ఆ, వాళ్ళకి బెయిల్ ఇస్తారు, కేసు డైరీ అని చూస్తారు వాళ్ళు అవును, కోర్టులో. కోర్టులో చూస్తారు అంతేగాని రోడ్డు మీద ఇల్లు ఎవరైనా తీసుకెళ్ళిపోయి అంటే ఒక రోజు 2 రోజులు మనం ఇబ్బంది పెట్టవచ్చు, బట్ 3వ రోజు కోర్టు చూస్తారు, ఏమీ లేకపోతే వదిలేస్తారు వాడికి, అది బెయిల్ ఇచ్చేయడం. బెయిల్ ఇచ్చేస్తారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారితో టచ్ లో ఉన్నారు సార్ ఎప్పుడన్నా? చంద్రబాబు నాయుడు గారు నేను డీజీ అయింది చంద్రబాబు నాయుడు టైంలోనే, ఆయన డీజీ డీజీగా ఉండడం కంప్లీట్ ఆయన టైమే. ఓకే అండి. అప్పుడు 5.5 years ఉన్నాను నేను, అదంతా ఆయన టైమే. కొంతమంది చీఫ్ మినిస్టర్లు ఏం చేసేవారంటే అండి, వాళ్ళ క్యాస్ట్ వాళ్ళనే డీజిల్గా వేస్తున్నారండి. అలా అంటే క్యాస్ట్ వల్ల లాభం ఉంటుంది అంటారా? నా క్యాస్ట్, ఇప్పుడు నేను ఒక క్యాస్ట్ అని సార్, నేను ఆ క్యాస్ట్ వాళ్ళు వేసుకుంటే మాకు ఏమైనా అడ్వాంటేజ్? ఏం లాభం ఉండదు, లాభం ఉండదు కదా సార్, నష్టం కూడా ఉంటుంది. ఇంకా నష్టం ఉంటుంది. అది తెలియక మరి ఏంటో ఒక క్యాస్ట్ ఉంది, ఆ క్యాస్ట్ వాళ్ళే వచ్చేస్తుంటారండి. అది చాలా తప్పదు, అది చాలా తప్పు. అప్పుడు అంటే మనకి సీనియారిటీ ఉంటుంది, అవునండి, సామర్థ్యం అని ఒకటి ఉంటుంది, క్యాపబిలిటీ, కెపాసిటీ, టాలెంట్ ఇవన్నీ చూసుకొని అప్పుడు ఒక రెప్యుటేషన్ వచ్చేది కదా డీజీ అనేటప్పటికి. అవునండి, ఎలాంటోడో అనేది మనకు తెలుస్తాయి కదా, అందులో రాజకీయ నాయకులకు బాగా తెలుస్తాయి అలాంటివన్నీ. అంటే 5-6 సీనియర్లు మించేసి వీళ్ళు వేసుకున్నాను, మీరు ఏం చేయలేరు అనుకుంటున్నాను నేను. ఇప్పుడు 6 తీసుకొచ్చి డీజీపీ చేస్తారు. లేదు, ఇప్పుడు కొన్ని సిస్టమ్స్ పెట్టారండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఒక ప్యానల్ పంపించడం, అది యూపీఎస్సీ కూడా చూడడం, వాడు తిరిగి మళ్ళీ ఈ నేమ్స్ లో ఎవరికో ఇవ్వచ్చు అని అనడం. అందుకే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇన్ఛార్జ్ అని పెడుతున్నారు సార్. ఇన్ఛార్జ్ పెడుతున్నారు, ఇన్ఛార్జ్ పెట్టి ఫుల్ ఎడిషనల్ ఛార్జ్ కాకుండా ఇన్ఛార్జ్ అని పెడుతున్నారు, నడుపుతుంటారు అంతే. అదో టెక్నిక్, అది కొంత డీజీపీ ఈయన ఉంటాడు, ఈయన ఉన్నంతకాలం ఆయన ఇష్టం. అది చాలా, అది ఎన్ని చూసినప్పుడు మీకు ఏంట్రా బాబు అనిపిస్తుందో, మీకు నవ్వు వస్తుందేమో. అంటే ఎక్కువ ఆంధ్ర వెళ్ళడం, కానీ కొంతమంది దగ్గర జరుగుతున్నాయి, కరెక్టే, ఇక్కడే కాదు మిగతా రాష్ట్రాలు కూడా. అవునండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వ్యవహారశైలి అంటది ఎలా ఉంటుంది సార్ అయింది? చంద్రబాబు నాయుడు మంచి ఇదండి, నాలుగోసారి అయ్యారు ఈయన ముఖ్యమంత్రిగా. అప్పుడు ఆయన నేనున్న టైంలో అప్పుడు ఒక కంటిన్యూస్గా 7 years అంత ఉన్నాడు కదా సీఎంగా. అవునండి. సో అప్పుడు బాగా అంటే అడ్మినిస్ట్రేషన్ చాలా బాగుండేది, మా వర్క్లో కూడా ఎప్పుడు ఇంటర్ఫియరెన్స్ గానే లేదు. మంచి హోమ్ మినిస్టర్ ఇచ్చారు మాకు, మాధవరెడ్డి ఉండేవాడు కొన్నాళ్ళు, మంచి ఎవరంటే మాధవరెడ్డి గారు, దేవేంద్ర గౌడ్ అని ఒక ఆయన ఉండేవాడు, చాలా మంచి వాడు వీళ్ళందరూ. అంటే చాలా ఎఫిషియెంట్ క్యాపబుల్ పొలిటికల్ లీడర్స్. మాధవరెడ్డి చచ్చిపోయాడు ల్యాండ్ మైన్ లో, చాలా పెద్ద షాక్ మా అందరికి, బట్ మంచి రాజకీయ నాయకుడు ఆయన. సో అలాంటి వాళ్ళకి హోమ్ మినిస్టర్ ఇవ్వడం వల్ల మాకు కొంత వెసులుబాటు ఉండేది, కొద్దిగా ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. ఇప్పుడు మంచి ఎఫిషియెంట్ నాలెడ్జ్ అదే అది కరెక్ట్. అంటే రోజు మీరు చెప్పేది వినేవారు సార్, వారానికి ఒకసారి చంద్రబాబు నాయుడు గారితో? చంద్రబాబు నాయుడు ఎవ్రీ 3-4 days ఒకసారి కలిసేవాడు. ఏదో ఇష్యూ ఉంటే నేను టైం అడిగేవాడిని, అతను ఏదో నాతో డిస్కస్ చేయాలంటే టైం ఇచ్చారమ్మనేవాడు. సో వీ యూస్ టు మీట్, ఫ్రీక్వెంట్గా మీట్ అయ్యేవాడు. ఏదైనా మీరు చెప్పి సలహా అడిగేవారండి, లేకపోతే నేను చెప్పింది చేసేయని అనేవారండి? లేదు, ఉన్న విషయం అనలైజ్ చేసి చెప్తే డెఫినెట్గా వినేవాడు. అంటే ఎక్కడ వస్తుందంటే అండి, ఆ లోకల్ ఎమ్మెల్యేస్ వాళ్ళు కొన్ని ఇష్యూస్లో వాళ్ళకి ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి కొన్న ఒక పర్టికులర్ విషయాలు వాళ్ళకే తెలుసు, కానీ ఈ విధంగా అయితే మా లాభం, మన పార్టీ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి లాభం అని వాళ్ళు ప్రెషర్ పెడతారు సీఎం మీద. ఎందుకంటే వాళ్ళ అంటే రేపొద్దున వీళ్ళందరూ సహాయం కావాలి కదా రాజకీయ నాయకుడికి, ఆ ప్రెషర్ ఎలా తట్టుకోవాలని సీఎం అల్టిమేట్గా ఆ ప్రెషర్ తట్టుకుంటే సీఎం గొప్ప సీఎం అవుతాడు ఆయన. ఓకే. ఇప్పుడు ఆయన వయసు 75 సంవత్సరాలండి చంద్రబాబు నాయుడు గారిది. ఇప్పుడు 75 బా మరి చూడండి ఎలా వర్క్ చేస్తారు. అంటే మాకేమనిపిస్తుంది అంటే ఎండనక వానక తిరుగుతున్నాడు, రోజు ఏదో ఒక రోజు రెస్ట్ లేకుండా ఉంటాడమని చూస్తానండి. అవును, టీవీలో కనబడకుండా వాడిని. అవును, రోజు ఏదో వర్క్ ఉంటుందండి, ఉంటుంది, ఎక్కడో మీటింగ్ ఏదో ఉంటుంది, అక్కడనో ఇక్కడనో ఏదోటి. అది ఎలా చేస్తున్నాడు అనేది ఏంటి అసలు, ఆరోగ్య రహస్యం ఏంటి? కరెక్టే.
అంత యాక్టివ్గా ఎలా ఉంటున్నాడు. ఎలా ఉంటున్నారండి. ఒక డాక్టర్ గారిని అడిగానండి. డాక్టర్ని అడిగితే ఇప్పుడు వాళ్ళు ఒక తపస్సుతో ఉంటారండి. వాళ్ళు ప్రజలు సేవ చేయాలి, మళ్ళీ ముఖ్యమంత్రి నేనే అవ్వాలి, అలా ఒక కోరిక ఉంటుంది వాళ్ళకి, ప్రజల్లో మంచి పేరు రావాలని. ఆ కోరికే అలా లేపేస్తుంది, పొడుకుని లేపేస్తుంది. అదే హెల్త్ బాగాలేకపోతే పనికిరావు కానీ లక్కీ ఆయన కాపాడుకుంటున్నాడు, హెల్త్ కాపాడుకుంటున్నాడు, పని చేసుకుంటున్నాడు. మోడీ గారు కూడా అంతే, 75 సంవత్సరాలు ఆయన కూడా. వాళ్ళు చూస్తుంటే అలా అనిపిస్తుంటుంది. అవును అవును, ఆయన కూడా మరి ఎంత వర్క్ చేస్తున్నాడు. ఇప్పుడు అది చంద్రబాబు నాయుడు గారు అనుకోండి సార్, చంద్రబాబు నాయుడు గారు మీకు ఎప్పుడన్నా అంటే ఇది మీరు చెప్పింది కాకుండా ఆయన చెప్పినట్టు చేసేద్దాం, నా మాటను నేనే చేస్తాను, అలాగే ఇదే కరెక్ట్, అలాగే లేదు అసలు. అలాంటి సంప్రదించడాలు ఉండేవి, అలాంటివి లేనే లేవు. ముఖ్యంగా పోస్టింగ్స్ దగ్గర వాటి దగ్గర ఉంటాయండి కొంచెం ప్రాబ్లమ్స్. ఇది చెప్పాను కదా, స్థానికంగా ఎమ్మెల్యేలు వీళ్ళు వాళ్ళు పలానా అయితే బాగుంటుంది మాకు అంటారు, అప్పుడు వస్తుంది ప్రాబ్లమ్. అంటే అపోజిషన్ పార్టీస్ ని ఎలా తొక్కేయాలి అలాగా ఉండేదని చంద్రబాబు లేదండి, ఆలోచనే లేదు, ఆలోచన లేదు. అపోజిషన్ లీడర్ కూడా హామీలు ఉండేవారు కదా అప్పుడు, రాజశేఖర రెడ్డి వీళ్ళందరూ అపోజిషన్ లీడర్సే కదా అప్పుడు. అవునండి, తొక్కిన కాన్సెప్ట్ లేదు, అసలు లేదు. రామారావు దగ్గర లేదు, చంద్రబాబు నాయుడు దగ్గర కూడా లేదు. ఎవరిష్టం, ఎవరు ప్రజల దగ్గర ఎవరికి పేరుంటే వాళ్ళే మళ్ళీ ఎలక్షన్ లో గెలవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఏంటంటే పోస్టింగ్స్ దగ్గర వీడి దగ్గర కొంత స్థానికంగా ఈ డిఎస్పీలు వీళ్ళు ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా ఇప్పుడు కొన్ని పైరవీలు చేసుకుంటారు, నాకు ఈ పోస్టింగ్ ఏదో బాగున్నది అని. అలాంటి దగ్గర అప్పుడు కొంతమంది చెప్తారు సీఎంకి, మాకు ఈయన ఇస్తే మంచి బాగుంటుందండి ఎస్పీ కానీ అంటారు. అది సపోజ్ నాకు అది ఇష్టం లేదండి, డీజీగా వాడంత సమర్థుడు కాదు, ఆ జిల్లా చేయలేడు వాడు, అది నేను సీఎం మెల్లగా చెప్పాలా, చెప్తారు కానీ నమ్మకం చెప్తారు, మెల్లగా చెప్పి ముందు ముందు మళ్ళీ లేనిపోయిన గొడవలు వస్తాయి, ఈ వీక్నెస్లు అన్నీ ఉన్నాయి ఆయనకి, అక్కడికి వెళ్తే మళ్ళీ ఏదో చేస్తాడు అలా మట్టికంటే అదంతా మీ గవర్నమెంట్కి చెడిపోయి తీసుకొస్తాడు వీడు, అందుకు మంచి ఇంకో 2-3 ఆఫీసర్స్ ఉన్నాయి, వాళ్ళని ఏమన్నా వేయండి పర్వాలేదు, మేనేజ్ చేస్తారు అని ఇలాంటి కొన్ని హోమ్ మినిస్టరు సీఎం మేమందరం మాట్లాడుకొని చేసేవాళ్ళం. అందుకు వాళ్ళు వినేవాళ్ళు, మనం అనుకున్నట్టే అయ్యేవి, ఎవడో పైరు చేసుకుంటే అక్కడ ఏదో జాబులు వచ్చేయడం అలా లేదు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఆ నాయకుడు ఉంటారు కదండి, ఆ నాయకుడు మీ దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు, ఏదో ర్యాలీ చేయడానికో ఏదో ధర్నా చేయడానికో పలకరించడానికో ఒక పర్మిషన్ ఉందండి. ఆ పర్మిషను అంటే ఒక 5 కార్లు 10 కార్లు లేకపోతే 10 మంది, ఒక 50 మంది సభ్యులు ఉండొచ్చు, కార్యకర్తలు, అలా ఏదో పర్మిషన్ ఇచ్చారు అనుకోండి కండిషన్స్. ఆ కండిషన్స్ డివైడ్ అయితే ఆ టైంలో మీరు ఏం చేస్తారు సార్, అక్కడ ఉన్నారు మీ పొజిషన్లో, మీరు చెప్పిన చూసుకుంటే 10 కార్లు అంటే 100 కార్లతో రావడం, అండ్ ఇది ఎవరిని గ్రూపులో మొబిలైజ్ చేయకూడదంటే మొబిలైజ్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు సార్ అప్పుడు ఆ టైంలో? అంటే విషయం ఏంటో మనం తెలుసుకోవాలండి. మనం పీస్ఫుల్గా ర్యాలీ వెళ్ళిపోతే ప్రాబ్లమే లేదండి, పీస్ఫుల్గా వెళ్ళిపోతుంది, శాంతియుతంగా. బట్ రాళ్ళు రూపడం, కొన్ని షాపుల మీద చేయడం, కొన్ని మత ఘర్షణలు అలాంటి వస్తే చూస్తే ఎవరు ఊరుకోరు, వాళ్ళు చల్లా చేస్తాం, ఎంతవరకు అని వెళ్ళిపోతాం ఇంకా. కానీ మామూలుగా ర్యాలీ తీసుకుంటే మేము పర్మిషన్ ఇచ్చేవాళ్ళం అందరికీ ఇచ్చేవాళ్ళం. అంటే ఆ ర్యాలీ మీరు ఇచ్చిన పర్మిషన్స్ రూల్స్ ప్రకారం ఫాలో అయ్యేవారేమో. అంటే ఇవి పెద్ద ఇష్యూ చేయక్కర్లేదండి ఇవన్నీ. మామూలు టైంలో ర్యాలీ తీసుకుంటే ఏం వస్తుందండి వాడికి వచ్చేదేంటి, వీళ్ళకి పోయేదేంటి, వీళ్ళు ఇంకోలో తీయవచ్చు. ఒకసారి ఇలాగే నర్సరావుపేటలో చాలా పెద్ద గొడవ అయింది. రోసయ్య గారు ఓ పెద్ద మీటింగ్ పెడతాన్నారు తెలుగుదేశం హయాంలో, ఏదో విషయం మీద, కోళ్ళ శివప్రసాద్ అగెన్స్ట్ కాదు. అదే టైంలో ఈయన పెద్ద ప్రశ్న తీసి నేను మీటింగ్ పెడతాన్నాడు. అప్పుడు కోళ్ళ శివప్రసాద్ చెప్పానయ్యా, నువ్వు గవర్నమెంట్లో నువ్వు ఉన్నావు, ఆయన అపోజిషన్ ఉన్నాడు, మీ ఇద్దరి మధ్యన ఒకే రోజున మొబిలైజేషన్ ఉంటే ఘర్షణ అవుద్ది, నీ రెప్యుటేషన్ దెబ్బతింటుంది, నువ్వు మినిస్టర్గా ఉన్నావు, ఏమిటి ఆయన చేసుకొని ఒకరోజు ఎంతమంది తెలుస్తాడో తెచ్చుకొని అక్కడ కొన్ని 3-4 రోజుల తర్వాత మీరు చేసుకోండి, ఎందుకు మీరు ఇలాగా చేస్తున్నా అని చెప్పాను నేను. చెప్తే ఆయన లీడర్, ఆయన ఫాలోవర్స్ ఉంటారు కదా,
అవునండి. నర్సరావుపేట వాళ్ళందరితో మాట్లాడాడు. వాడు ఇలా డీజీ గారు చెప్తున్నారు, అదే రోజు అయితే ఘర్షణలు వస్తాయి, ఘర్షణ వస్తే గవర్నమెంట్ చెడ్డ పేరు వస్తుంది. అవునండి. ఆయన రోసా గారి రాదు, రోసా అపోజిషన్ ఉన్నాడు ఆయన. అవునండి. నాకు మీటింగ్ కూడా పెట్టడం లేదు, వీళ్ళు నా మీద దాడి చేశారు అంటాడు ఆయన. అవును. నాకు బందోబస్తు కూడా ఇవ్వలేదు పోలీసు అంటాడు. ఉమ్. వీళ్ళు అగ్రెసివ్గా ఉంటారు, ఉమ్. చెడ్డ పేరు అయితే మీకు వస్తుంది. అవునండి. ఇంకో రోజు మీరు ఇంతకంటే బ్రహ్మాండమైన మీటింగ్ పెట్టండి, ఉమ్. ఆయన తెచ్చిన కంటే 4 గంటలు మంది మొబిలైజ్ పెట్టండి, మీరు మీకు క్యాబిలిటీ కూడా ఉంది ఉమ్. అని అన్నాను. ఉమ్. ఆఖరికి కన్విన్స్ అయ్యి వాళ్ళతో మాట్లాడి కన్విన్స్ చేసి వాళ్ళని అలాగే పెట్టాడు. సో రోసా గారు వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు. ఉమ్. 4 రోజులు ఈయన బ్రహ్మాండంగా చాలా పెద్ద మీటింగ్ పెట్టాడు. సో హీ థ్యాంక్డ్ మీ. ఉమ్. దొరగారు మీరు చెప్పింది చాలా కరెక్ట్. ఓకే. అతని మీటింగ్ ఏం పెద్ద జనం లేరు, మా మీటింగ్ చాలా జనం వచ్చారు, ఉమ్. మా పాయింట్ ఆఫ్ వ్యూ మేము చెప్పాం. ఉమ్. నిజంగా గొడవ అయితే నాకే చెడ్డ పేరు వచ్చేది. మళ్ళీ ఉమ్. వీడు ఫ్యాక్షన్ లీడర్, వీడంతా నాకే చెడ్డ పేరు వచ్చేది. ఉమ్. అలాగా ఒకసారి ఉదయగిరి అంటారా? ఉదయ్ గారు అనుకుంటా. సో వాళ్ళ ఇందిరాగాంధీ వస్తుంది అక్కడికి, పబ్లిక్ మీటింగ్ ఉంది, అది మాకు తెలుసు. సో ఆ బందోబస్తు చేసాం, వెళ్తున్నాం. అదే టైంలో వాజ్పేయి కూడా మా వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. ఓ, వాజ్పేయి కూడా వస్తున్నాడు, అదే గ్రౌండ్ లో పెడుతున్నాడు. నేను డీజీ కొన్నాను గుంటూరు. అది ఇదే అయిందిరా, మరి అదే టైం ఏంటి, మనం టైమ్స్ అయినా మార్చాలి కదా. వాడు ఉదయం పెడితే ఈవినింగ్ పెట్టాలా, వీళ్ళు ఈవినింగ్ పెడితే వాళ్ళు మార్నింగ్ పెట్టాలా అని ఐ వాజ్ అన్ బిగ్ ఫిక్స్. వాజ్పేయి అప్పుడు పిఎం కాదు కానీ చాలా ఇంపార్టెంట్ లీడర్ కదా అవును దేశంలో అని. ఇంకా లాభం లేదు, మరి ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్, నువ్వు ఇక్కడ రావద్దంటే మన ఎవడు పెట్టాడు. సో నేను డైరెక్ట్గా ట్రావెలర్స్ బాండ్లోకి వెళ్ళిపోయాను. వాజ్పేయి వాజ్ క్యాంపింగ్ దేర్. వెళ్ళి సెల్యూట్ అది చేసి, సార్ ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది, మీరే మాకు హెల్ప్ చేయాలా అన్నాను. ఏంటంటే ఈ మొదటి నుంచి ఒరిజినల్గా ప్రోగ్రామ్ ఉంది ఇందిరాగాంధీకి, షీల్ కమ్ నౌ హెలికాప్టర్లో, షీల్ అడ్రస్ ద పీపుల్ అండ్ షీల్ గో అవే. మరి మీకు కూడా పొరపాటున పర్మిషన్ ఇచ్చారట మా వాళ్ళు. సో మీ మనుషులు కూడా చాలా మంది అప్పుడు చేరారు, మరి మీరు కానీ కనబడితే మళ్ళీ అది కొట్లాట అవుద్ది అని అన్నాను నేను భయపడుతూ. అంటే ఆయన ఎంత పెద్ద మనసు అంటే వాజ్పేయిది, వాట్ ఈస్ దేర్ పోలీస్ ఆఫీసర్, ఐ విల్ గో లేట్, ఓకే, లెట్ హర్ అడ్రస్ అండ్ గో అవే, ఓకే, ఐ విల్ గో లేటర్, వాట్ ఇస్ ద బిగ్ ప్రాబ్లమ్ దేర్. అంతేకాని అదేం కుదరదు, నేను వస్తాను. మా కదా తెలీదు, టైం ఇచ్చారు మీరు, నేను కూడా వెళ్తాను, అది మీరు చూసుకోండి, లా అండ్ ఆర్డర్ వ్యవహారం మీది అని అనొచ్చు ఆయన. లెటర్ అడ్రస్ దెమ్ అండ్ గో అవే. వాజ్పేయి గారు మంచి మనసుతో ఏంటంటే ఆయన కోఆపరేట్ చేశాడు, మీతో కోఆపరేట్ చేశాడు. ఎక్సలెంట్. అంటే వాళ్ళు అందుకే అంత పెద్ద లీడర్ వెంకయ్య గారు ముందుగా చెప్పాం, వాజ్పేయి గారికి వెళ్తున్నాం సార్, ఇదే సరే చెప్పండి అన్నాడు. చాలా కోఆపరేట్ చేశాడు, నాకు నిజంగా ఆశ్చర్యపోయింది. మీరు లోపల భయపడుతున్నారు. అండ్ అది ఇప్పటికీ వెంకయ్య నాయుడు నేను కలిసి మాట్లాడుతుంటాను వాళ్ళే. ఓకే, వాజ్పేయి గారు చాలా పెద్ద మనసుతో, అలా ఉంటే హుందాగా ఉండాలండి లీడరు, హుందా రాజకీయాలు, పబ్లిక్ లో పేరు ఉంటుంది వాళ్ళకి. సార్ చిన్న డౌట్ అండి ఏంటంటే, ఇప్పుడు మీరున్నారు, మీరు పర్మిషన్ ఇచ్చారండి, పర్మిషన్ ఇస్తుంటే ఏదో వైలేట్ అవుతున్నారు. డీజీపీ వచ్చేది మేమే, నేనే చీఫ్ మినిస్టర్ అవుతాను, నీ సంగతి తెలుస్తా, మీరు ఏదో వద్దని అన్నారు. నేను వచ్చేది నేనే, నీ సంగతి తెలుస్తా అన్నాను, అలా బెదిరింపులు వస్తున్నాను అనుకోండి, అంటే ఎలా మన పని మనం చేసుకోవాలండి. డిపార్ట్మెంట్ లో అనేక బెదిరింపులు ఉంటాయి. నక్సలైట్ ప్రాబ్లమ్స్ ఎంతమంది పోలీస్ ఆఫీసర్ చనిపోయలేదు, అలాగే నేను నక్సలైట్ ప్రాబ్లం నేను పట్టించుకోను, నాకు థ్రెట్ ఉంది, నా ప్రాణం నాకు ముఖ్యం అని నేను పని మానేస్తానా? అలాగే ఆర్మీ వాడు మానేస్తాడా? అంటారండి. సో నా ఉద్దేశం ఏంటంటే, మన ధర్మం మనకి ఏది వర్క్ ఇచ్చాడో గవర్నమెంట్ చేసుకోవాలి. బికాజ్ వీఆర్ గెటింగ్ ఏ శాలరీ, వీఆర్ గెటింగ్ సమ్ పర్క్స్ అన్నీ ఉన్నాయి, వెహికల్స్ ఇస్తారు, అన్నీ ఇస్తారు. సో మనం కరెక్ట్గా మనం దానికి మించి కూడా ఎవరైనా నాకు అన్యాయం చేశారు అనుకోండి, అది కొద్ది రోజుల్లో బయటకు వచ్చేస్తుంది, అది ఉండదట్టే. ఎవరో బెదిరించడం అవన్నీ మనకు అనవసరం, అవి పట్టించుకోకూడదు. పట్టించుకోకూడదు.
వచ్చింది నేనే చీఫ్ మినిస్టర్, నేనే కాబోయే మినిస్టర్. అలా అది ఇంకా ఇవన్నీ ఆలోచించుకుంటే మనం పని చేయలేం. అది మనం ఇవాళ మనం ఏది కరెక్టో చేయాలి అంతే. అంతే. ఇవాళ ఏం తర్వాత ఆయన ఏం తర్వాత తెలుసుకుంటాడో ఏమో మనకు తెలుసుకుంటాడు, ఆయన తెలుసుకుంటాడు. ఈ అలిపిరి ఘటన జరిగినప్పుడు మీరు ఎక్కడున్నారు సార్? చంద్రబాబు వెళ్ళిపోయాను. కానీ తెలుసు కదండి మీకు ఇలా సైడ్ నుంచి కొట్టింది, అందుకే బుల్లెట్ ప్రూఫ్ కార్ పెట్టాం అక్కడ. అప్పటికే బుల్లెట్ ప్రూఫ్ కార్ పెట్టడమే ఆయన బతికాడు. అది అందువల్ల మేము అప్పుడే తిరుపతిలో ఒకటి, ఎందుకంటే చాలా మంది లీడర్స్ వాళ్ళు వస్తుంటారు, విశాఖపట్నంలో ఒకటి, విజయవాడలో ఒకటి, తర్వాత అనంతపూర్లో ఒకటి, పుట్టపర్తి కూడా చాలా మంది వస్తుంటారు. సో ఇక్కడ బుల్లెట్ ప్రూఫ్ కార్ పెట్టాము ముందే పెట్టారు. మన సీఎంకి పనికి వస్తుంది. ఎవరైనా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి చాలా మంది వస్తారు. అవునండి. ఇతరట్టు ఉన్నవాళ్ళు, వీళ్ళు వాళ్ళటి వాళ్ళు అఫీషియల్స్ వస్తారు కొంతమంది. సో వాళ్ళకి కూడా మరి ఉండాలి కదా. అలాగే అప్పుడు గవర్నమెంట్ పర్మిషన్ చేసుకొని తెలంగాణ జిల్లాలన్నిటికి ఇచ్చాము, హైదరాబాద్లో కొన్ని పెట్టాం. అది కాకుండా విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, పుట్టపర్తి, అనంతపూర్ పెట్టాం. ఆ కార్ ఆయన ఎక్కడం వల్ల కింద ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయినాక తిరుపతి వెళ్తున్నప్పుడు బుల్లెట్ కార్ ముందు పెట్టారు. ఒకప్పుడు నాయకులు మళ్ళీ ఎందుకు అన్నారు, కానీ మరి దిగి పాపం ఇక్కడ కార్ ఎక్కాడు. ఆ కార్ ఎక్కడం వల్ల సేవ్డ్. దేవుడు కూడా ఆయన మనసు మార్చుకుని ఎక్కించాడు. అది వెంకటేశ్వర స్వామి. అంతే. నేను ఎక్కడ పర్లేదులా, నాకేం పర్లేదు అంటే మాత్రం మనం ఏం చేయలేం. మీకు కోరికలు ఉండే సార్? అంటే అసలు జనరల్గా అంటే ఇప్పుడు ఏంటంటే మంచి అవకాశాలు సార్. న్యాచురల్ సోర్సెస్ని వాళ్ళు ఇసుక కానీ లేదంటే మైన్స్ కానీ ఆ ఆఫీసర్లు అందరూ కూడా కోఆపరేట్ చేశారనుకోండి, వాళ్ళకు కూడా షేర్లు వచ్చేస్తున్నాయండి, డబ్బులు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మైన్స్ ఉంటాయి, మైన్స్ పర్మిషన్ ఇచ్చారనుకోండి, ఇంత ఏరియా తవ్వుకోవచ్చు అంటే వాళ్ళు దానికి 10 5 2 తవ్వేస్తారు. ఇసుక ఇంతకే ఇప్పుడు ఎంత తీసుకోమంటే ఇంకెక్కువ తీసుకుంటారండి. డబ్బులు ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి. అక్కడున్న ఆఫీసర్లు కూడా వాటాలు అది ఇవ్వడానికి ఇలా ఆఫర్ చేస్తారండి. అటువంటి డబ్బులు మనకి ఇప్పుడు అంటే ఇది ఎంత ఒక వర్డ్లో చెప్పాలంటే కరప్షన్ అండి. అది కరప్షన్ ఉంటే మరి అది కొంతవరకు అభివృద్ధి ఉండదు దేశంలో. అవును. కరప్షన్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. అవును. బట్ కొంతమందికి ఏదో ఆశ ఉంటుంది. ఇప్పుడు కూడా మనం ఏసీ వాళ్ళు ఎంతోమంది పట్టుకోవడం వింటున్నాం కదా. ఏసీబీ వాళ్ళు చిన్న ఉద్యోగస్తుల ఇళ్లలో 2 కోట్లు 3 కోట్లు కరెన్సీ ఉందంటారు. చిన్న ఉద్యోగస్తులు ఇళ్లలో. అవునండి. మరి అంత ఎలాగా అంటే కరప్షన్ ఏ స్థాయిలో చేరిందో మీరు ఆలోచించండి. అది చాలా చెడ్డ, సమాజానికే చెడ్డ అది. మన తెలంగాణలో కూడా ఏంటంటే ఒక ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అనుకుంటా, మీ ఇంటికి కరెంట్ కావాలనుకోండి, యాక్చువల్గా ఇంత రావాలి ఏదో ఎస్టిమేషన్, ₹1,00,000 అనుకోండి, వాడు 3 లక్షలు ఇస్తాడండి, ఎవరో బయట వాళ్ళ చేత చెప్పించి. మీకు అర్థం అవదు. మామూలుగా ₹1,00,000 అసలు యాక్చువల్గా. ఆ 3 లక్షల్లో అంటే మీకు 2 లక్షలు ఎక్స్ట్రా వచ్చింది, వాళ్ళిద్దరు పంచుకుంటారు అన్నమాట ఆ డబ్బుల్ని. గవర్నమెంట్ 1 లక్ష వస్తుంది. అంటే చెప్తాను కదా, కరప్షన్ అనేక రకాలుగా ఇంకా అంటే అందరూ అందులో ఇన్వాల్వ్ అయిపోతారు. నాకు తెలిసినంత అప్పుడు ఓట్లకి డబ్బులు ఇచ్చేవారు కాదనుకుంటానండి. ఇస్తే ఏదో పలావ్ ప్యాకెట్ ఏదో మంది అని ఇప్పించేవారేమో. అది కూడా మ్యాక్సిమం. నాకు మైసూర్ రెడ్డి గారు చెప్పారండి. ఆయన చెప్పింది ఏంటంటే వీళ్ళు వచ్చి అడిగేవారంట, సార్ ఎలక్షన్ వస్తుంది కదండి కొద్దిగా ఏమైనా పలావ్ ప్యాకెట్ అడిగేవారంట వాళ్ళు అని. మ్యాక్సిమం అది ఇచ్చేవారంట, లేకపోతే ఫ్రీయే, ఎవరు కూడా ఏం ఖర్చు పెట్టేవారు కాదు. ఇప్పుడు మారిపోయింది సార్. మొన్న చూస్తుంటే 5,000 10,000 జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో అలాగా ఎవరికి వాళ్ళు అంటే వింటుంటామండి. ఒక సర్పంచ్ ఎలక్షన్స్ లో కూడా విపరీతంగా డబ్బు ఖర్చు పెడతారట. లాస్ట్ టైం సర్పంచ్ ఎలక్షన్ కూడా అన్నారు. అవును. ఇవన్నీ కూడా చెడ్డ ధోరణులు, సమాజానికి పనికొచ్చేవి కాదు. బాగా సంతోషం కలిగిన సంఘటనలు ఉన్నాయి సార్ మీకు ఏమన్నా? అంటే కింద ఆఫీసర్లు లేదంటే పైన ఆఫీసర్లు మేము ప్రోత్సహించడం అప్పుడు కానీ, లేదంటే కింద సాయం చెప్పలేదండి. జనరల్గా నేను సంతోషంగానే ఉంటాను. నా కెరీర్ పరంగా అంత సంతోషంగా, నాకేమి ఇబ్బందులు ఎక్కడ తగలలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ తెలుగుదేశం గవర్నమెంట్ కానీ నన్ను బాగానే చూసుకున్నారు. ఎందుకంటే సిన్సియర్ ఆఫీసర్, నాకేమీ ఇబ్బందులు అవ్వలేదు. అండ్ నేను నా సాయశక్తిలో నేను పనిచేశాను. మంచి ఆఫీసర్స్ ఎంకరేజ్ చేశాను నేను. అది పెద్ద సాటిస్ఫాక్షన్. వాళ్ళు మంచి పొజిషన్స్లో ఉంటే నాకు
ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు ఎవరన్నా చూడండి, కొంతమంది పోలీస్ ఆఫీసర్లు ఏదో అంటే ఆశపడి ఏదో పనులు చేసి జైలుకి వెళ్ళారు. చాలా బాధ వేస్తుంది, చాలా బాధ వేస్తుంది. ఏంటి ఇలా చేసి అనవసరంగా చేశారు ఏంటి ఇలాగని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారండి. అవును, చేసినప్పుడు ఆయన పడుకుంటే లేపేశారటండి. ఏం తర్వాత ఒక గంట 2 గంటలు ఆగితే ఏమవుద్దని మాలాట వాళ్ళకి అనిపిస్తుంది, అంటే టీవీ చూసేవాడికి అనిపిస్తుంది. అంటే తలుపు కొట్టి లేపే పనే ఉంది, బస్సులోంచి వస్తారు కదా, అప్పటి వరకు వెయిట్ చేయొచ్చు కదా అని అనిపించిందండి వాళ్ళకి. ఇలాంటివన్నీ కోపం వచ్చిందండి ప్రజలకి. అదే మీరు అన్నట్టు ఇవన్నీ ప్రజల్లో ఎఫెక్ట్ ఉంటుందండి. చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళటం కానీ అదే మరి ఆయన చేశారో లేదో మరి మనకు తెలియదు అనుకోండి. అలాగా ఏదోటి నేను అనుకోవడం అంటే జనరల్, నేను పర్సనల్గా అనుకునేది అంటే ఒక మినిస్టర్ తప్పు చేశాడు అనుకోండి, వదిలేసి ఇంకా ఆయన పని ఆయన చేసుకున్నాడు అనుకోండి, ప్రజలకి సేవ చేస్తే వాళ్ళే గెలుస్తారు మళ్ళీ. అవును అవును. ఈ కక్షపూర్తి చర్యలు ఆడు తప్పు చేశాడు అది చేస్తే కొద్దిగా ఇబ్బంది అవుద్దామని అవును. అప్పుడు ఇందిరాగాంధీ విషయంలో అదే ఉంది కదండి, ఆవిడ అరెస్ట్ చేసి అవునండి సరిగా కేసు డైరీ రాయకుండా నెక్స్ట్ డే ఆవిడకి బెయిల్ వచ్చేస్తే జనంలో విశ్వాసం పోయింది జనతా పార్టీ అంటే. అది కావాలని ఆవిడ అరెస్ట్ చేసే పాపం. ఆవిడ అంటే ఆవిడ చేసే తప్పులు ఉండొచ్చు కానీ ఆ దీని మీద జనతా ఓటేశారు కదా, నువ్వు ఆ పని చేసేటప్పటికి మళ్ళీ సింపతి ఆవిడకి వచ్చింది. మరి 2.5 years 3 years గవర్నమెంట్ పడిపోయింది, మళ్ళీ ఆవిడ గెలిచింది. రోజు మీరు ఎలాగ సార్ ఎంటర్టైన్మెంట్ ఎలాగ ఈ వయసులో ఇప్పుడు, ఎందుకంటే సీనియర్ సిటిజన్ గా ఉన్నారు మీరు, ఎలా మార్నింగ్ లేవటం, బ్యాంక్ పని చేసుకుంటాం, టీవీ చూస్తాం, ఏదో హెల్త్ ఉన్నంత వరకు సత్యసాయి బాబా వారి యాక్టివిటీస్ లో కొంచెం పాల్గొంటాను నేను. ఇప్పుడు సత్యసాయి 100 years జరిగింది. సో నేను వెళ్ళాను కానీ అంతవరకు ఉండలేదు, జనం బాగుంటారని. సో ఇక్కడ కూడా అనేక యాక్టివిటీస్ చేస్తుంటాం మేము. పేదవాళ్ళకి అన్నం పెట్టడం, తర్వాత మెడికల్ ఇది ఇవ్వడం, క్యాంప్స్ పెట్టడం, మొబైల్ మెడికల్ వ్యాన్స్ ఇవ్వడం, అంటే గ్రామాల్లో వాటిలో అలాంటి యాక్టివిటీస్ రెగ్యులర్గా జరుగుతుంటాయి మాకు. ఇప్పుడు సత్యసాయిబాబా గారు ఓన్లీ తెలుగు ఒకటే వచ్చారు, ఇంగ్లీష్ కూడా రాదు, కానీ ప్రపంచవ్యాప్తంగా ఆయన ప్రేమ అభిమానం ఎలా సాధించారు అది అర్థం కాదు మనకి, కష్టపడా. నాకు మన రవిబాబుతో మీటింగ్ అదే చెప్పాను, నేను 40-50 years నుంచి ఆయన ఫాలో అయ్యాను, కానీ ఇంత జనం ఎలాగ వస్తారని, అంటే ఇంతమంది జనం, ఆ జనంలో మార్పు కూడా, వాళ్ళ నైజంలో మార్పు, వాళ్ళ యాటిట్యూడ్లో మార్పు. సో ఎక్కడెక్కడో రష్యా చుట్టూ ఉన్నాయి కొన్ని, బెలారస్, కజకిస్తాన్, అలాంటి దేశాల నుంచి వస్తారండి. ఆ కల్చర్ వేరు, వాళ్ళ భోజనాలు వేరు, వాళ్ళ ఇది వేరు, వెదర్ వేరు. ఇక్కడ వచ్చారు గదుల్లో ఉండి చాలా పైజమా ఈ షర్ట్ వేసుకొని, ఆడ మనిషి అయితే తెల్ల చీర కట్టుకొని ఇక్కడ ఉంటారు. అవునండి. మేము విన్నది ఏంటంటే, సామాన్యులుగా మాకు విన్నది ఏంటంటే, సత్యసాయిబాబా వెళ్తే ఎవరు చెప్పుల దగ్గర స్టాండర్ ఉన్నారటండి, తెర చూస్తే ఆయన ఐజే నాయుడు చీఫ్ సెక్రటరీ చేసి అంటుంటారండి. ఎవరు డాక్టరు చాలా మంది అండి అక్కడ వచ్చిన పనిచేసేవాళ్ళు. ఇదేంటి అంటే సంపన్న కుటుంబాల నుంచి వచ్చి చీపురు కట్టపట్టుకుని నన్ను ఊరుస్తుంటారు. ఎంతో మంది చూస్తాం, కాయగూరకు వస్తుంటారు, ఇచ్చేస్తుంటారు. అది అర్థం కాదు, అంటే ఎలాగ అంత పరివర్తన వస్తుంది మనిషిలో అనేది ఆశ్చర్యం. కొన్ని కోట్లు ఉండొచ్చు, ఇంట్లో బోళ్ళ మంది వర్కర్స్ ఉండొచ్చు, అలాంటి వాళ్ళు వచ్చి సేవ చేస్తుంటారు అక్కడ. అబ్దుల్ కలాం ఒకసారి వచ్చాడు, ఆయనకి డౌట్ వచ్చింది, ఇంత చిన్న గ్రామంలో ఇంత పెద్ద ఏర్పాట్లు చేస్తున్నారు, ఎక్కడ గొడవలు లేవు, ఎవరు అరుచుకోవడం లేదు, ఎలాగవుతుందని ఒక నైట్ బయలుదేరాడు ఆయన. సెక్యూరిటీ వద్దండి సైడ్ వస్తే ఎవడో ఒకడు రండి, నాకు ఇప్పుడు ఏమవుతుంది, నేను మామూలుగా వెళ్తున్నా, ఐ వాంట్ టు సీ ఈ కిచెన్లు కానీ ఇవి కానీ అనేవాడు. ఎలాగ ఇంత పెద్ద ఎత్తులో ఈ గ్రామంలో చేస్తున్నారు, సిటీ కూడా కాదు అని చూశాడు. 12 గంటలకి వాడు కాయగూరలు కోయడం, ఇచ్చేయడం, మార్నింగ్ టిఫిన్కి అంత రెడీ చేస్తున్నారు. మధ్యాహ్నం భోజనానికి ఆయన స్వయంగా చూశాడు. చూస్తే పెద్ద ఆశ్చర్యం అన్నాడు, అంటే డబ్బులు ఉన్నా మనం చేయలేము, వాళ్ళు ఎలా మోటివేట్ అయ్యి అలా వచ్చి చేస్తున్నారు అని ఆయన ఆశ్చర్యపోయాడు. ఆయన ఎలాగా మార్పు తెప్పిస్తారు స్వామి, అది ఆశ్చర్యం.
చాలా అదే ఆ స్వామీజీ అది నిజంగా ఆ, ఏదో మాయలు మంత్రాలు ఏవో ఉన్నాయని అంటారు, అది కరెక్ట్ పక్కన పెడితే కాకినాడ నుంచి డాక్టర్ సుధాకర్ గారు అని ఒక ఆయన ఉన్నారండి. ఆయన వెళ్ళిపోయి డాక్టర్ పిండి లక్ష్మూర్తి గారు వాళ్ళు ఫ్రీ సర్వీస్ చేస్తారట చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. డాక్టర్లు. చాలా మంది డాక్టర్స్ చూడండి. అడిగిలో ఆపరేషన్ చేయడం. మన దీనికి కూడా 1,00,000 మంది 2,00,000 మంది వచ్చారు. ఉమ్, అందరికి ఫ్రీ భోజనాలు 1 వీక్ ఫ్రీ భోజనం పెట్టారు. ఉమ్, ఈ డాక్టర్స్ ఎన్నో మెడికల్ క్యాంప్స్ పెట్టారు. ఎవరికి ఏం ఎక్కడ బాగోలేకపోయినా అక్కడికి వెళ్ళి మనం మందు వేసుకోవచ్చు, అవునండి. అంత ఫ్రీ. ఎంతో మంది డాక్టర్స్ వచ్చారు. ఉమ్. అది మీకు ఎప్పుడైనా డబ్బులు ఆఫర్ ఎవరన్నా ఈ వర్క్ చేసి పెట్టండి మీకు ఈ డబ్బులు ఇస్తాము, ఆ? ఈ పోస్ట్ ఇవ్వండి సార్ ఇది, ఆ? ఆ. అంటే జనరల్ గా మన రెప్యుటేషన్ తెలుస్తుంది కదా వాళ్ళకి. తెలిసిపోతాడు అమ్మో తెలిసిపోద్ది ఆయన డబ్బులు తెలిసిపోద్ది అంత ధైర్యం చేయరు. చేయరు. అంటే డబ్బులు తీసుకుంటారని తెలిస్తే ఇచ్చేస్తుంటారు. అది వేరు. ఇప్పుడు ఏంటంటే చాలా మంది మన నిజాబద్ధం అని తెలియదు, కొన్ని పోస్టులు ఏంటంటే ఇంత డబ్బులు ఇస్తే ఆ పోస్ట్ వస్తుంది, ఇంత డబ్బులు ఇస్తే ఆ పోస్ట్ ఏదో చెప్తున్నారండి. ఇప్పుడు బ్రేక్ ఇన్స్పెక్టర్ కానీ లేదంటే అన్ని డిపార్ట్మెంట్స్ ఉందండి అది. ఉమ్, అన్ని డిపార్ట్మెంట్ ఉందంటారు. ఉమ్. అప్పుడు మీకు అంత నాలెడ్జ్ లేనే లేదు లేదు. కోరికలు లేవు మీకు. ఏంటంటే ఆ కారు ఇప్పుడు ఏంటంటే కారు ఉందనుకోండి సార్, 10 లక్షల కారు ఉంది, ₹1,00,00,000 కారు ఉంది. అవును. ఇప్పుడు మీ అబ్బాయి ఉన్నాడు అనుకోండి, డాడీ నాకు ₹1,00,00,000 కారు మీరు ఏం చేస్తారో నాకు తెలియదు అంటే ఏం చేస్తారు అది. మొదటి నుంచే డిసిప్లిన్ ఉంటే ప్రాబ్లం లేదు. అది కరెక్టే మీరు అది. అవునండి. తర్వాత ఇప్పుడు ప్యాకెట్ క్లబ్లు అప్పుడు నడిచేది సార్, ప్యాకెట్ క్లబ్లని లేదంటే గ్యాంబ్లింగ్ కొన్ని ఉండేవి కానీ ఒక ఆర్గనైజ్డ్ ఉండేవి కాదు. ఎవడో రహస్యంగా ఎక్కడో చేస్తే ఇన్ఫర్మేషన్ ఉంటే కొట్టేసేవాళ్ళు. ఎస్ఐ లెవెల్లోనూ ఇన్స్పెక్టర్ లెవెల్ అయిపోయాయి. వాళ్ళు చూసుకున్నారు. పెద్దదానికి గొడవ చేయడం ఏమీ లేదు. ఇంకోటి ఏంటంటే మీరు ఉన్న టైంలో లేడీస్ తక్కువ మంది అనుకుంటానండి. పోలీసులో లేరు అప్పుడు లేరు. అప్పుడప్పుడే వస్తున్నారు కొంచెం, అప్పుడప్పుడే. ఇప్పుడు కొద్దిగా 33% ఏదో వచ్చేసిందండి లేడీస్ డిఎస్పీలు. లేడీస్ తీసుకోవాలన్నారు, ఇంకా 33 చేయనట్టు లేదు కానీ బట్ చాలా మంది ఉన్నారు ఇప్పుడు లేడీస్ అన్ని ర్యాంకుల్లో కూడా. కానిస్టేబుల్ దగ్గర నుంచి ఐపీఎస్ ఆఫీసర్ కూడా చాలా లేడీస్ ఉన్నారు ఇప్పుడు. అది కరెక్టే. చాలా మరి చక్కగా మీ ఆరోగ్యం కాపాడుకోండి సార్. థ్యాంక్ యూ. ఇంకో ఏదైనా ఇంటర్వ్యూ ఇద్దరు కానీ నాకు ఏదైనా మంచి టాపిక్ లో అత్యంత అద్భుతమైన ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఆనాటి విషయాలన్నీ తెలియాలి కదా. ఎన్టీ రామారావు గారి విషయాలు కానీ, చంద్రబాబు నాయుడు గారి విషయాలు కానీ, మరి అన్ని కూడా చాలా బాగా చెప్పారు, న్యాయంగా చెప్పారు. ఏ పార్టీ వైపు చెప్పలేదు మీరు, న్యాయంగా ధర్మంగా అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ చెప్పారు. ఆ పోలీస్ ఆఫీసర్లు కూడా ఇక్కడి నుంచి ఎవరైనా సరే ఈ వీడియో చూస్తే వాళ్ళు తప్పకుండా వాళ్ళు అది ఏమైతే రూల్ ఉందో ఆ రూల్ ప్రకారం ఫాలో అవ్వాలి, అంతే. ఇదండి మాజీ డీజీపీ హెచ్ దొరగారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. థ్యాంక్ యూ.